శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శాంతాకారం భుజగజననం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్తాం సదాశక్తిభిः సరసిజనలయే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతి గరి ప్రసీద మహ్యం. శ్రీమాత్రే నమః. ఇవాళ ఏకాదశి సందర్భంగా మనము భాగవతంలోని భాగవతాంతర్గత నవమ స్కందంలోని అంబరీషోపాఖ్యానం గురించి చెప్పుకుందామండి. అంబరీషుడి గురించి చెప్పుకుందాం. కార్తీక పురాణము అని మనకు పురాణం ఉందండి. దాన్ని అష్టాదశ పురాణాల్లో కానీ ఉప పురాణాల్లో కానీ ఎక్కడా చెప్పలేదండి. కానీ అది భగవత్ సంబంధమైన విషయాన్ని, భక్తిని ప్రేరేపించే కొన్ని విషయాలతో కూడి ఉండటం యథార్థం అన్నమాట. అందులో అంబరీషోపాఖ్యానం గురించి వివరించబడింది. కానీ మనకు తెలిసి ఉన్న అంబరీషోపాఖ్యానాన్ని వ్యాస భగవానుడు ప్రతిపాదన చేసిన దాన్ని పోతన గారు అద్భుతంగా ఆంధ్రీకరించిన అందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయండి. ఒకానొకప్పుడు ఎప్పుడో అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని, లేకపోతే నిన్న చెప్పుకున్నాం దాన్నే ద్వాదశి వ్రతాన్ని అంటారు, ఆ ద్వాదశి వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని చేశాడు. అక్కడికి దూర్వాస మహర్షి అక్కడికి వచ్చారండి. దూర్వాస మహాముని క్రోధాన్ని పూనాడు. ఆయన శపించబోయాడు. సుదర్శన చక్రం అడ్డు వచ్చింది. ఆయన ఇప్పుడు ఏం చేశాడు, ఆ సుదర్శన చక్రం నుంచి తప్పించుకోవడానికి అన్ని లోకాలకు పరిగెత్తాడండి. చివరికి శ్రీ మహావిష్ణువు సూచనపై వచ్చి మళ్ళీ అంబరీషుడి కాళ్ళ మీదే పడ్డాడండి ఆ దుర్వాస మహాముని. మహర్షి ఎంత అవివేక అయితే మహర్షి అనే శబ్దాన్ని ఆయన పట్ల మనము ఇలా ప్రయోగించము. కానీ ఇక్కడ ఋషిస్త్వమని భద్రంతే స్వార్జితై కర్మభి శుభై అంటారండి వాల్మీకి మహర్షి రామాయణంలో. కాబట్టి ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకోవాల్సింది అంటే చాలా ఉందండి. భాగవతాన్ని చదవండి అని, వ్రాయండి అని అమాయకుడయ్యో తెలివి తక్కువ వాడయ్యో వ్యాసుడు రాయలేదండి. పోతన గారు ఆంధ్రీకరించలేదండి. అది కేవలం కథ అయి ఉండొచ్చండి. అయినా కూడా మన జీవితాల్ని ఉద్ధరించగల శక్తి భాగవతానికి ఉందండి. భారతీయ వాంగ్మయంలో చాలా జటిలమైన విషయాలను కేవల వేదాంతంగా చెప్పరండి. కేవలం వేదాంతంగా చెప్పాలంటే దానికి అర్హులైన వారు మాత్రమే సభలో కూర్చొని ఉండాలి. వేదాంతాన్ని ఎంతమంది అర్థం చేసుకోగలరు? వేదాంతంగా చెప్పాలంటే దాన్ని విని అర్థం చేసుకోగలిగిన అర్హులైన వారు మాత్రమే సభలో కూర్చొని ఉండాలి. కేవలం వేదాంతం మాట్లాడితే ఆ అందుకోగల శక్తి అందరికీ ఉంటుందండి? ఉండదు. కాబట్టి దాన్ని ఏం చేస్తారు, ఆ వేదాంతాన్ని ఒక కథలో పెడతారు. కథ ఎందుకు చొప్పిస్తారు. ఈ జరిగిన విషయాన్ని కూడా కలుపుతారు. కలిపి అందులో ఒక అద్భుతమైన స్థితిలో ఆ వేదాంతాన్ని
ఆవిష్కరిస్తారండి. ఆ కథ ద్వారా మనకు వేదాంతాన్ని చెప్తారు. మీరు జీవితాన్ని ఎలా గడుపుకోవాలో ప్రత్యక్షంగా చెప్పనండి. నీవు ఇలా ఉండు అని చెప్పరు, ఆయన ఇలా ఉన్నాడు అని చెప్తారండి. ఆయన అలా ఉండి ఏమి పొందారో చెప్తారు. దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. మనం ఎలా ఉండాలి, ఏం పొందాలని ఆయన కథ విని మనం నేర్చుకోవాలి. మనకు డైరెక్ట్గా చెప్పరు నువ్వు ఇలా ఉండాలి అని. భాగవత కథను వినడం వలన ఏ ఒక్క అంశమైనా, ఏ ఒక్క పాయింట్ అయినా మీ జీవితంలో ఒక మలుపుని, ఒక టర్నింగ్ పాయింట్ని తీసుకురావచ్చండి. అది భాగవతంలోని ప్రతి కథ అలానే ఉంటుంది. భాగవతంలోని ఏ కథను పరిశీలించినా అది మీ జీవితాన్ని మార్చగలిగిన ఒక్కొక్క కోణాన్ని స్పృశిస్తూ ఉంటాడండి వ్యాసుడు. నిన్న మనం చెప్పుకున్నాం దశమస్కందంలో పూతల సంహారము, శకటాసుర సంహారము, తృణావర్తోపాఖ్యానము, ఎన్ని చెప్పుకున్నాము. దాంట్లో మనం ఎన్నెన్ని నేర్చుకున్నాము. అలాగే అంబరీషోపాఖ్యానం కూడా ఒక మహాద్భుతమైన విషయం అండి. అంబరీషుడు అనేవారు ఎవరు? నాభాగుని కుమారుడు. పేపర్తో రాసుకోవచ్చు ఎవరన్నా కావాలంటే. అంబరీషుడు నాభాగుని కుమారుడు. నాభాగుడు అనేవాడు చక్రవర్తి అండి, సామాన్యుడు కాడు. ఆయన చాలా గొప్ప రాజు నాభాగుడు. అంబరీషుడు బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి సహజంగా కొన్ని గుణాలు అలవడ్డాయండి ఆయనకి. ఆయన పాటించిన గుణాలు మనందరం మన జీవితాలలో పాటించవలసినవండి. తపస్సు చేయడం ఎంత గొప్పదో, తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండడం కూడా అంత భయంకరమైన విషయం అండి. తపస్సు చేస్తే మంచిదే, ఎంతో గొప్పది. కానీ పక్కన కోపం, ఈ క్రోధం అనేది ఉందా, అది చాలా భయంకరమైన విషయం. చాలా గొప్ప అధికారం ఉంటుందండి. చటుక్కున కోపం వచ్చేసింది అనుకోండి, అటువంటి స్వభావం ఉన్నవాడు ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైన వ్యక్తి. కానీ వ్యక్తులు ఎప్పుడూ కోపానికి వశులు కాకూడదు వాళ్ళు. కానీ అలా ఉండడం కూడా చాలా కష్టమే. కోపం వస్తుంటుంది, తట్టుకుంటూ ఆ కోపానికి వశం కాకుండా ఉండగలగాలి. లోపల నుండి వస్తున్న కోపాన్ని పరిశీలించడం అలవాటైతే మనకి ఎందుకు కోపం వచ్చింది, ఏంటి, అది అర్థం చేసుకుని అవగతం చేసుకుంటే కనుక, ఆ పరిశీలించడం అలవాటు చేసుకుంటే మనం కోపానికి వశం కామండి. శ్రీరామచంద్రమూర్తి జితక్రోధుడు. కానీ ఆయన తెచ్చిపెట్టుకున్న కోపం చేత దేవదానవులు భయపడతారండి. ఆయనకున్న కోపం లాంటి కోపము, ఆయన కోపం కాదు, కోపం లాంటి కోపం, కోపాన్ని చూపిస్తాడంతే. కోపం లాంటి కోపము ప్రపంచాన్ని రక్షించడానికి ఒక ఉపకరణం అవుతుంది. అధికారి ఉంటాడు, మనం ఏదైనా ఆఫీస్లో పనిచేస్తాం, అధికారి ఉంటాడు. అధికారికి కోపం లేకుండా ఉండకూడదండి. ఆయన కోపం ఉండాలి, కానీ ఆ కోపము ఒక తెచ్చిపెట్టుకున్న కోపం అయి ఉండాలి. ఆయన మాట్లాడటం కూడా అలా ఉండాలి, ఎందుకంటే కింద వాళ్ళతో పని చేయించుకోవాలి. ఆయన తప్పు జరిగితే ఆయన మాట్లాడే మాటలు ఒక వ్యగ్రతతో ఉండకూడదండి. కానీ ఒక మాట మాట్లాడితే ఆ మాట అవతల వాడిని మార్చగలిగినదై ఉండాలి. ఆ మాట కోపంతో ఒక మాటన్నా అవతల వాడిని ఒక మంచి మార్గంలోకి పెట్టేటట్టు ఉండాలి. ఆ మాట వ్యక్తి లక్ష్యాలని, సంస్థ యొక్క లక్ష్యాలని సమన్వయం చేసి అవసరమైన చోట కోపాన్ని నటించాలి. తన కింద ఉన్న వారికి సలహాలు ఇవ్వాలి.
ఒకవేళ వారి ఆ కింద ఉన్న పనిచేసే వారి వ్యక్తిగత జీవితాల్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే తెలుసుకోవాలి. తన సలహాలతో తెచ్చిపెట్టుకున్న కోపంతో నిజమైన కోపం కాదండి, వాళ్ళ ప్రవర్తనను మనము చక్కదిద్దగలిగిన వాడై ఉండి అటువంటి వాడు ఆ సంస్థ ప్రయోజనాన్ని సాధించేవాడు అవుతాడు. తెచ్చిపెట్టుకున్న కోపం ఉండాలి, కానీ కోపం ఉండదు. ఇక్కడ సప్తద్వీప విశాల భూబలము ధోస్తంభంబునం పూరి సంప్రాప్త శ్రీయుతుండై మహావిభవ సంపచ్చాతురంగల్గి దుర్వ్యాప్తిం చెందక వైష్ణవార్చనల మేరం దాలంబుంబుచ్చుచున్ సుప్తిం పొందక యొప్ప సద్గుణ గరిష్ఠుండ్ అంబరీషుండిలన్. అంబరీషుడు అండి సద్గుణాలలో మేటి. సప్త ద్వీపాలలో విశాలమైన భూభారాన్ని తన భుజస్తంభాలతో మోసాడండి. ఆయన సిరి సంపదలతో కూడినవాడు, మహావైభవంతో కూడిన సంపదల చాతుర్యం కలవాడు. దుష్టమైన మార్గాల్లో తిరగకుండా ఆయన ఎల్లప్పుడూ విష్ణు భక్తులను అర్చించడంలోనే కాలం గడుపుతూ ఎల్లప్పుడూ అప్రమత్తుడై ఉండేవాడు, జాగ్రత్తగా ఉండేవాడు. ఒక మహర్షి శాపాన్ని ఇస్తే దాన్ని తప్పుకున్న వాడు ఎవరన్నా కనిపిస్తాడండి మనకు? కానీ అంబరీషుడు మాత్రం అటువంటి మహర్షి శాపం నుండి తప్పించుకున్నాడండి. ఇది ఈ చరిత్రకున్న అంబరీషుడి చరిత్రకున్న గొప్పతనం అన్నమాట. అంబరీషుడు అంటే పోతన గారు అంటారండి అంబరీషుడి గురించి, చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మార్జనములంద శ్రవములు హరికథా శ్రవణమంద చూపులు గోవింద రూపవీక్షణమంద శిరము కేశవ నమస్కృతులోయంద పదములు ఈశ్వర గేహ పరిస్మరణములంద కామంబు చక్రి కైంకర్యమంద సంగమచ్యుత జనతను సంగమంద ఘ్రాణమసురాని భక్తాంగ్ర కమలమంద రసన తులసీ దళములంద రతుల పుణ్య సంగతుల యంద ఆ రాజచంద్రమునకు అన్నాడండి. ఎంత చక్కగా రాశాడు. ఎటువంటి స్థితిని అంబరీషుడు పొందగలిగాడండి? మనలో చాలా మంది అండి నా మనస్సు చాలా బాధగా ఉందండి, నా మనస్సుకు శాంతి లేదు అంటుంటారు. కానీ శాంతి లేని మనస్సు కలవాడు ఏం చేస్తాడండి, వాడు ఇతరులకు కూడా శాంతిని పంచిపెడతాడు. వేరే హాయిగా శాంతిగా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడు నా మనస్సు బాగాలేదండి, నా మనస్సుకి శాంతి లేదంటారు. వాళ్ళ బాగున్న వాళ్ళ మనసు కూడా పాడు చేసి పడేస్తారు. ఈ దూర్వాసో మహర్షి, ఈయన దూర్వాస మహాముని చేస్తున్న తపస్సు వేరండి. ఆయన హిమాలయ పర్వతాల మీద కూర్చొని తపస్సు చేశాడు. కానీ ఇక్కడ అంబరీషుడు చిత్రమైన తపస్సు చేస్తున్నాడండి. ఆయన మనస్సు అండి ఎప్పుడు భగవంతుడి పాదాల ఎందే ఉంటుందండి. ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన భక్తి మొదలు మనస్సులోనే ఉంటుంది. అసలు మీ మనస్సు వెళ్ళి అక్కడికి చేరితే కదా భగవంతుడి మీద భక్తి ఏర్పడము. భగవంతుడి మీద ప్రీతి లేకుండా స్మరణం జరగదు. మనకు మొదలు ఆయన భగవంతుడి మీద ప్రీతి ఉండాలి కదా ఆయన్ని స్మరణం చేయడానికి. ఒక వస్తువు స్మరణ కలగడానికి ముందు ఆ వస్తువు మీద మీకు ప్రీతి ఉండాలి, ఆ వస్తువు పట్ల మీకు మక్కువ ఉండాలి, ఆ వస్తువు పట్ల ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి. ఉంటేనే మీరు స్మరిస్తారు.
మనస్సు దానిని తగులుకొని ఉండుటయే అన్నిటికన్నా గొప్ప భక్తి అండి. మనస్సు ఆ వస్తువు మీద లగ్నమై ఉండాలి, అదే గొప్ప భక్తి. ఈ సమస్త చరాచర ప్రపంచాన్ని నిర్వహిస్తున్నవాడు ఎవరండి? పరమాత్మ. యథార్థానికి ఈ ప్రపంచంలో ఆయన తప్ప వేరే వస్తువు లేదండి. అందుకని వాణిని ఎప్పుడూ స్మరించకుండా ఉండలేక వాణిని స్మరిస్తూ ఉంటాను అని మనం తలుచుకోవాలండి. మనస్సు వెళ్ళి భగవంతుణ్ణి పట్టుకునేందుకు మనం పూజ చేస్తాం. అంబరీషుడు ఏం చేస్తాడు? అంబరీషుడి యొక్క చిత్తము, ఆయన మనస్సు ఎప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు పాదాలని పట్టుకునే ఉండేదండి. అనగా ఆయన పరిఢవిల్లిన భక్తి చేత ఉన్నాడు ఆయన అంబరీషుడు. ఆయన ఏది మాట్లాడినా ఆ హరి గుణగణాలనే వర్ణిస్తూ ఉంటాడండి. మాట్లాడితే చాలు ఆ హరి గుణాలను పఠించడమే. చేతులు ఎప్పుడు ఆ విష్ణు మందిరాన్ని తుడవడంలోనే నిమగ్నమయ్యేవి. చేతులు ఎప్పుడు, చెవులేం చేసేవి? హరికథలను వినడంలోను, చూపులేమో ఆ గోవిందుని ఆకృతి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించడంలోనే, శిరస్సు ఆ కేశవునికి నమస్కరించడంలోను, ఆయన పాదాలు భగవంతుని ఆ మందిరాల్లో ఆ ప్రాంగణాల్లో తిరగడంలోనే ఆసక్తి చూపేవండి. ఎప్పుడు ఆ గుళ్ళు గోపురాలు ఆ మందిరాల్లో ఆ ప్రాంగణాల్లో తిరగడంలోనే ఉండేవి ఆయన పాదాలు. అతడికి అంబరీషుడికి ఎప్పుడు ఆ చక్రికి సేవ చేయాలనే ఆసక్తి అండి. అది తప్ప వేరే లేదండి. ఎప్పుడు విష్ణు భక్తులతోనే సాంగత్యం చేసేవాడు ఆయన. భక్తుల పాద పద్మాలను ఆఘ్రాణించడంలోనే అతని నాసిక తృప్తి చెందేదండి. నాలుక తులసీ దళాలనే రుచి చూసేది, అంటే ఆయనకు పూజ చేసిన తులసీ దళాలనే రుచి చూసేదండి. పుణ్యాత్ముల సాంగత్యంలోనే అతనికి ఆసక్తి. ఇది అంబరీషుడు ప్రతిదిన కర్తవ్యం. భగవంతుణ్ణి తలుచుకోవాలనే భక్తి లోపల ఉండాలి తప్ప అసలు మీరు తలుచుకోకుండా ఉండడానికి అవకాశమే లేదండి. మీరు నిద్రపోయినా మీ శరీర అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. అంటే మీరు చేయనివి చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు అని గ్రహించాలి. మీరు నిద్రపోతుంటారు కానీ మీలోని అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. ఆ పని చేయించడానికి ఒకడు ఉన్నాడు కదా. రాత్రిపూట మనకు తెలియకుండానే పండుకున్నప్పుడు ఈ దేహానికి ప్రమాదం లేకుండా పరమాత్మ రక్ష చేశాడండి. శరీరంలో జరగవలసిన పనులన్నింటినీ ఆయన చక్కబెట్టాడు. ఏ పని ఎవరు చేయాలి, ఏ ఆర్గాన్ ఏ అవయవం చేయాలి అన్ని ఆయన చక్కబెట్టేశాడు. నిద్ర ద్వారా అలసిపోయిన మన ఇంద్రియాలకు మనం పండుకున్న తర్వాత మళ్ళీ శక్తిని చేకూరుస్తాడండి ఆయన. భగవంతుడి పూజా మందిరంలోకి వెళ్ళి పూజించడము ప్రారంభంలో మనకు అవసరమే మొదలు. ఎందుకంటే భగవంతుడి మీద మన మనసు కేంద్రీకృతం కావడానికి. కానీ స్మరణ మనం స్మరించే ఇది ఆ స్మరణ భక్తిలో పూజా మందిరం అవసరం లేకుండానే పూజ నడిచిపోతుందండి. పూజా మందిరం అవసరం లేదు. మీరు ఎప్పుడు స్మరణ భక్తిలోనే ఉంటారు. ఇటువంటి స్మరణానికి మన గృహస్థాశ్రమము అది ఎప్పుడు అడ్డు చెప్పదు, అది విరోధం కాదండి. మీ మనస్సు ఈశ్వరుడి యందు కుదురు కొనకపోవడం వలన, అంటే మనము కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము, అందువల్ల మనకు వేరే వేరే ఆలోచనలు వస్తాయి. మీకు కృతజ్ఞతా లక్షణం ఉంటే ప్రతి క్షణం మీకు నిజంగా ఈశ్వరుడే ఉంటే కనుక మీకు ఈశ్వరుడే కనిపిస్తాడండి. మన లోపల ఉన్నవాడెవడో వాడు బయట సాకారుడై ఉన్నాడు. ఈశ్వరుడికి ఒక మూర్తి ఉన్నదని
వ్యాసుడు వెలివాడే చెప్పలేదండి. ఆయన ఏమన్నాడంటే దేవి భాగవతంలో వ్యాసుడు సగుణ నిర్గుణ సాతు ద్విధా ప్రోక్త మనీషిభిః సగుణ రాగిభిః సేవ్యా నిర్గుణాతు విరాగిభిః అన్నాడండి దేవి భాగవతంలో. ఒకనాడు ఈశ్వరుడు ఏం చేశాడు, కంటితో చూడడానికి వీలైన రూపాన్ని ధరించాడండి. ఈ కంటితో చూడడానికి వీలైన రూపాన్ని, అంతటా నిండిన పరమాత్మను మీరు జ్ఞానం చేత ఉపాసన చేయలేము. భక్తి చేత ఒక మూర్తిని మీరు ఉపాసన చేయగలరు. ఆ మూర్తి కేవలం విగ్రహం కాదండి, అంతటా నిండిన పరమాత్మను మీరు ఈ విగ్రహంలో చూస్తున్నారు. విగ్రహంలో ఈశ్వరుడు ఉన్నాడు, బయట ఈశ్వరుడు లేకపోవడం కాదండి, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న పరమాత్మని ఈశ్వరుణ్ణి మనం ఈ మూర్తిలో చూస్తున్నాం. అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి చూడలేని నా దైన్యాన్ని గుర్తించి ఒక విగ్రహమునందు చూసి పరవశించుచున్నాను అని అనుకోవాలండి. అంతా ఉన్న ఈశ్వరుని మనం చూడగలమండి? చూడలేము. అందుకని ఒక విగ్రహంలో ఉన్న విగ్రహాన్ని చూసి నేను పరవశిస్తున్నాను అనుకోవాలి. దీని నుండి ఈశ్వరుణ్ణి అంతటా చూడగలిగిన స్థితికి వెళ్ళాలి. మనం ఇక్కడ మొదలు పెట్టాలి. ఈ మూర్తిలో ఈశ్వరుని చూసి మనం తన్మయత్వం చెందాలి. అప్పుడు అంతటా పరమాత్మను చూసే శక్తి మనకు వస్తుంది. కాబట్టి విగ్రహారాధనము దోషం కాదండి. ఎన్ని గంటలు మీరు పూజ చేశారనేది కూడా లెక్కలోకి రాదు. ఈ తొందరగా చేసే పూజ కూడా ఒక తంతుగా తయారవుతుంది. శంకరాచార్య వారు ఇటువంటి పూజలను మనం శివానంద లహరిలోని 9వ శ్లోకం చూడండి. ఒక శ్లోకం ఉంది, గభీరే కాసాలే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేత సరసిజ ముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహన జానాతి కిమహో అన్నాడండి. ఓ ఉమాపతి, మానవుడు తెలివి తక్కువ వాడై నీ ఆరాధనకై పూలు సేకరించాలని లోతైన చెరువుల్లోకి దిగుతున్నాడు. నిర్జనారణ్యాల్లో ఎత్తైన పర్వతాల్లో పరిభ్రమిస్తున్నాడు. కానీ మనస్సు అనే పద్మాన్ని నీకు సమర్పించి అతడ సుఖంగా స్థిరంగా ఉండడం తెలుసుకోలేకపోతున్నాడు. మనస్సు అనే పద్మాన్ని మనం సమర్పించగలగాలి. ఏం ఆశ్చర్యం! మనస్సుని భగవంతుడికి సమర్పించడం అసలైన సిసలైన సర్వోత్కృష్టమైన పూజ అని భావం అండి. ఎవరు తెమ్మన్నారు ఇవన్నీ? ఒకటి పెట్టి చెయ్యి, నేను పొంగిపోతాను. ఒక్కటి పెట్టి చెయ్యి, ఏదన్నా పత్రం పుష్పం ఫలంతో నేను పొంగిపోతాను అన్నారండి. పూజ అనేది ఏంటి? ఒక నిబద్ధతతో కూడుకుంది. ప్రపంచంలో మనుష్యుడిగా పుట్టినవాడు 2 విషయాలు మర్చిపోకూడదండి. ఒకటి సుఖాలను అనుభవించడం కాదు, సుఖాలను అనుభవిస్తూ పోతే దానికి అసలు అంతే ఉండదు. పశువుకి మనిషికి తేడా ఇక్కడే ఉందండి. పశువు సుఖాలను అనుభవించడంలో అంతాన్ని కోరదు. ఆకలేస్తే పరిగెడుతూనే ఉంటుంది, అది తింటూనే ఉంటుంది, అంతే. దానికి మైథునం చేయాలి అనిపించింది అనుకోండి, చేస్తుంది. పడుకోవాలనిపిస్తే పండుకుంటుంది, పరిగెత్తాలి అనిపిస్తే పరిగెత్తుంది. మలము మూత్రం విసర్జన చేయాలనుకుంటే చేసేస్తుంది. ఆ పనులను అనుకున్న తరవే చేసేస్తుందండి తప్ప ఇది సుఖమా ఇది దుఃఖమా అవేం ప్రశ్నలు పెట్టుకోదు జంతువు. అసలు ఈ ప్రశ్నించుకునే శక్తి మనిషి అయినా మీకు ఉంది. ఇది సుఖమా అని మీరు అడగగలరు. సుఖాలను మనము త్రోసిరాజు అనకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి మీరు సుఖాలను అడగాలి.
భార్యా బిడ్డలతో అన్ని భోగాలను అనుభవిస్తూ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలండి. కానీ ఇన్ని సుఖాలను అనుభవిస్తూ ఈశ్వరుణ్ణి మర్చిపోకూడదండి. ఇన్ని భోగాల్లో ఉండి ఈశ్వరుడి పాదాలు పట్టుకోనే ఉండాలి, మనం శరణాగతి చేయాలి. అలా ఉండాలి అంటే వైరాగ్యం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, భోగము ఉండాలి. ఈ రెండు కలవాలి అంటే అపారమైన ఐశ్వర్యం కలగడానికి కస్తూరి జలంతో అభిషేకం చేయాలి. మంచి జ్ఞాన వైరాగ్యాలు కలగడానికి విభూతితో అభిషేకం చేయాలి. మిగిలిన వాటి సారమంతా ఈ రెండిట్లోనే వస్తుంది. కస్తూరి జలము, విభూతి ఈ రెండింటిలోకే వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ అంబరీషుడు సంతోషంగా పూజ చేయగలుగుతున్నాడు. ఆయన చెవులు ఎప్పుడూ మాధవుని ఆ హరికథాశ్రవణము వినడానికి ఉత్సాహాన్ని పొందుతూ ఉండేవండి. ఈ ఐశ్వర్యం లేని వాళ్ళు ప్రపంచంలో కొంతమంది ఉన్నారండి. చెవి ఉంటుంది, వినికిడి శక్తి ఉండదు. వాళ్ళు ఎంత పోగొట్టుకుంటున్నారో ఉన్నవాడికి తెలియదండి. ఉన్నవాడు హాయిగా వెళ్ళి వినగలడు. వినగల శక్తి ఈశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యం అండి మనకు. వీడు ఏం చేస్తున్నాడు? ఆ వినే శక్తిని ఏదో పిచ్చి లేఖీ పనులకు వినియోగిస్తున్నాడు. లేనివాడు వినడానికి లేక ఏడుస్తున్నాడు. వినే శక్తి లేదు, వాడు ఎట్లా వినాలని వాడు ఏడుస్తున్నాడు. పోనీ వినడానికి శక్తి ఉన్నవాడు ఆ శక్తిని వేరే పనులకు ఉపయోగిస్తున్నాడు. ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? దుర్వ్యసనాలకు వాడి రోగాలు తెచ్చుకొని ఏడుస్తున్నాడు. ఇద్దరు దరిద్రులే, ఉన్నవాడు దరిద్రులే, లేనివాడు కూడా దరిద్రుడు. వినడానికి ఐశ్వర్యం లేనివాడు వినలేక ఏడుస్తున్నాడు. వినడానికి చెవులుండి వినక దరిద్రుడై ఇంకోడు బాధపడుతున్నాడు. కానీ మన అంబరీషుడు అటువంటి వాడు కాదండి. ఈశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని ఈశ్వరుడి కొరకే వాడుతున్నాడండి. చెవులిచ్చాడు, భగవంతుడి గురించే వింటున్నాడు అన్నమాట. అందుకని మాధవ కథాశ్రవణమునందు పూరిక ఉన్నవాడు అంబరీషుడు. నేను వినాలి వినాలి అని వింటున్నవాడు. చూపులు చూసేటప్పుడు ఆర్తితో చూసే చూపు వేరండి, ఆర్తితో చూడని చూపు వేరే. ఆ చూపులో కూడా తెలిసిపోతుంది ఎవరు ఎట్లా చూస్తున్నారు. ఈశ్వరుణ్ణి చూసేసరికి ఆయనకి ఏ రోజుకు ఆ రోజు ఒక కొత్తదనం కనబడుతుంటుందండి. ఆయన చూడడంలో భక్తుడు పొంగిపోతూ ఉంటాడు. పెద్దల ముందు, భగవంతుని ముందు వంగి నమస్కరించమని ఈశ్వరుడు మనకు శిరస్సునిచ్చాడండి. బుద్ధిస్థానము వంగని నాడు, ఇది మన బుద్ధిస్థానం, మనస్సు, బుర్ర. వంగని నాడు మీకు నిశ్చయాత్మకమైన శక్తి రాదు. అంబరీషుడు భగవంతుడి ముందు వంగి నమస్కరించే శిరస్సు ఉన్నవాడండి. కామము కేవలము లౌకికమనందు ఉంటే దోషమండి. భగవదాభిముఖ్యాన్ని పొందితే కామము ఒక వరం అన్నమాట. కామం అంటే ఏంటి? కోరిక. ఈశ్వరుడి సేవ కావాలి అని కోరుకోవడము ఒక రకమైన కామము. సెలవుల్లో ఊటికి వెళ్ళాలనుకోవడము అది ఇంకో రకమైన కామం అండి. ఈ కామం వేరు, ఆ కామం వేరు. రెండు కామాలే. ఒకటేమో మనకు రక్షణ వైపు నడిపిస్తుంది. ఈశ్వరుడి సేవ కావాలి అనేది ఒక రక్షణ, ఆ రక్షణ వైపు నడిపిస్తుంది. రెండో కామం కూడా కామమే అయినప్పటికీ అది బంధనానికి గురి చేస్తుందండి, బంధానికి గురి చేస్తుంది. భగవంతుని వైపు వెడుతున్నది, భగవంతుని వైపు ఎందుకు వెళ్తున్నాం? మన కట్లు విప్పించుకోవడానికి. మనం ఊటీకి వెళ్ళేది ఎందుకు? రెండవ వైపు పెడుతుంది, కొత్త కట్లు కట్టించుకోవడానికి. మనం కట్లు విప్పించుకోవాలా, కట్లు కట్టించుకోవాలా, అది చూసుకోవాలి.
మన లలితా సహస్రనామంలో ఉందండి. మనోరూపేచ్చుకోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అని. లలితా సహస్రం నుండి అమ్మవారు చేతిలో పట్టుకున్న 4 ఆయుధాలను, ఒకటి మనస్సు అనే కోదండాన్ని పట్టుకుందండి అమ్మవారు. కామక్రోధాలు పక్కపక్కనే ఉంటాయి. కోరిక తీరకపోతే సుఖము, కోరిక తీరితే సుఖము, తీరకపోతే ఎంత ఆగ్రహం, క్రోధం వచ్చేస్తుంది. కోరిక ఈశ్వరాభిముఖం అయిపోయినట్లయితే ఇంకా ఆయన తీర్చకపోవడం అనేది ఉండదండి, తప్పకుండా తీర్చదు. గుళ్ళోకి వెళ్ళి మీరు స్వామి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నట్లయితే హాయిగా వెళ్ళి మీరు స్వామి దర్శనం చేసుకొని రావచ్చండి. అదే మీరు ఒక లౌకికుడి ఇంటికి వెళ్ళారనుకోండి, ఆయన ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు, లేక ఇంట్లో దాక్కుంటాడు రూమ్లో, ఉండి కూడా లేడని చెప్పించవచ్చు. కానీ ఈశ్వరుడు అలా చెప్పిస్తాడండి. కాబట్టి కామము అంటే కోరిక అనేది ఈశ్వరానుగ్రహం వైపు నడిస్తే అది మీకు సిద్ధించి తీరుతుంది. కోరిక ఈశ్వరుడి వైపు తిరిగినప్పుడు అది ఉత్తమమైన కోరిక అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అంబరీషుడి కోరిక ఎటువంటిదండి? ఈశ్వరుడి వైపు తిరిగిన కోరిక. ఈయన కోరిక ఈశ్వరుడి వైపు తిరిగింది. అది ఇప్పుడు భగవంతుడి పాదాలకు నమస్కారం చేయడం అనేది చాలా సామాన్యమైన విషయం అండి. పెద్ద భక్తి లేని వాడు కూడా ఎందుకైనా మంచిది భగవంతుడికి ఒకసారి నమస్కారం చేసేస్తే సరిపోతుందని చేసేస్తూ ఉంటాడు. అదే భగవంతుడిని నమ్మిన వాడి కాళ్ళకు నమస్కారం చేయాలంటే కొందరు స్వామి భగవంతుడిని నమ్మి ఉంటారు, వాళ్ళు భగవంతుడికి నమస్కారం కావాలంటే చేసేద్దాంలే ఒకసారి నమస్కారం చేసేస్తారు. అదే భగవంతుడిని నమ్మిన వాడి కాళ్ళకి నమస్కారం చేయాలంటే కొందరికి అహం అడ్డొస్తుంది. ఆయన కాళ్ళకి నేను ఎందుకు నమస్కారం చేయగలను? భాగవతులు, భగవంతుని నమ్మినవాడు వాడిని భాగవతుడు అంటారు. భాగవతుల కాళ్ళకి దండం పెట్టాలంటే ఆ వినయం ఉండాలండి. ఫస్ట్ వినయం ఉండాలి. అలా పెట్టడము భీష్మాచార్యుల వారికి తెలుసండి. అంత పెద్ద స్థితికి వెళ్ళి కూడా భీష్ముడు పెద్దలు కనబడితే వంగి వంగి దండాలు పెట్టేవాడు అండి ఆ మహానుభావుడు భీష్మాచార్యుడు. అందుకని అంబరీషుడు భగవంతుడికి నమస్కారం చేయలేదు. ఎవరికి చేశాడు? భగవంతుడిని నమ్ముకున్న భాగవతులు కనబడితే వారి పాదాల వాసన ముక్కుకు పట్టేటట్టు వారి పాదముల మీద పడిపోయేవాడండి అంబరీషుడు. వారి పాదాల నుండి వెలువడే పద్మముల సువాసనను ఆయన ఆస్వాదించేవాడండి. చూడండి ఎంత గొప్పవాడు అంబరీషుడు. ఆ రసేంద్రియాలను గెలవగలిగాడండి. ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. ఓన్లీ భాగవతోత్తముల ఆ పాద పద్మాల వాసననే చూస్తాడు. ఇంద్రియాల్ని గెలవడం అంత తేలిక కాదండి. మనం చెయ్యలేని పనిని ఆయన చేస్తున్నాడు. అది మనం కూడా చెయ్యవలసిన పనేనండి. ఆయన ఎప్పుడు ఈశ్వరుడి యందు మగ్నమై ఉండేవాడండి. లోపల బుద్ధి ఇలా ఉండగా ఆయన ఎప్పుడు ఆ ఈశ్వరుడిని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అన్నమాట. అయినా కానీ ఇంత భగవద్భక్తిలో ఉన్నాడు, భగవత్ సేవ చేస్తున్నాడని ఆయన రాజ్యపాలనని విస్మరించాడా? లేదండి. రాజ్యపాలనాన్ని ఆయన విస్మరించలేదు. ఆయన రాజు కదండి, చక్రవర్తి. ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు షడ్రసోపేతమైన భోజనాన్ని అక్కడ పెట్టేవారు. కానీ శ్రీమన్నారాయణుడు ఆహార రూపమై వచ్చి
నాలోకి ప్రవేశిస్తున్నాడు అనేవాడండి ఆయన. ఈశ్వర నివేదన చేసి అప్పుడు తాను పుచ్చుకునేవాడు. ఈశ్వరుడికి నివేదన చేసినప్పుడు సత్వగుణ ప్రధానమైన పదార్థం పెడతామండి మనం. కాబట్టి మొదలు ఆయన పెట్టి తాను తినాలి కాబట్టి అలా తినేవాడండి ఆయన. ఆయన ఎప్పుడు హరి అని సంభావించును, హరి అని దర్శించునంటూ నా ఘ్రాణించున్, హరి అని రుచిగొనదలచును హరిహరి ఘను నంబరీచునల బియ్య పొగడన్. ఆ అంబరీషుడు ఎప్పుడు హరినే మనస్సులో తలుస్తూ ఉంటాడండి. హరినే దర్శిస్తాడు, హరినే స్పృశిస్తాడు, హరి అంటూ ఆఘ్రాణిస్తున్నాడు, హరి అంటూ రుచి చూస్తాడు. ఈ రీతిగా పంచేంద్రియాల చేత హరినే భావించే ఆ అంబరీషుణ్ణి పొగడ్డానికి అసలు ఎవరి తరం కాదండి, ఎవరి శక్యం కాదండి. అంబరీషుని పొగడలేము అన్నారు. ప్రపంచంలో ఏ వస్తువు కనపడినా ఆయనకి మా స్వామి ఎన్ని రూపాల్లో కనపడుతున్నాడో అని మురిసిపోయేవాడు. ఏది కనిపిస్తే ఆయనకి స్వామి కింద లెక్క. ఏ వస్తువు కనిపించినా ఆయనకి స్వామి ఉంటాడు. స్వామి ఈ రూపంలో ఉన్నాడు, స్వామి ఈ రూపంలో ఉన్నాడు అంటే. విష్ణు సహస్రనామం పట్టుకొని మనము దాంట్లో సహస్ర శీర్షవదన అని అన్నం కాదండి. బయటకు వచ్చి మనము విష్ణు సహస్రనామానికి మొదటి మాట అయిన ఆ విశ్వం నువ్వు గుర్తించి నా స్వామి ఎన్ని ముఖాలతో ఉన్నాడు అని మనం అనగలగాలి. ఇవన్నీ మనం ఏ చూసినా అది ఆ స్వామనే అనిపించాలి మనకు. అలా అంబరీషుడు అనగలిగాడండి. ఆయన సర్వత్రా సర్వదా ఈశ్వరుడి దర్శనమే చేస్తున్నాడండి. ఏదైనా వాసన చూశాడు అనుకోండి, ఆయన అంటాడు శ్రీమన్నారాయణుడే ఈ వాసన రూపంలో ఉన్నాడు అని ఆ వాసన పీల్చేవాడు. ఏదైనా ముట్టుకుంటే శ్రీమన్నారాయణుడే అని భావించి పంచభూతాలుగా ఆయన ఉన్నాడని ముట్టుకునేవాడండి. నాలుక పెట్టేటప్పుడు తాను తింటున్నాను అని తినేవాడు కాదండి ఆయన. ఇది శ్రీమన్నారాయణుడు అని నాలుక మీద పెట్టుకునేవాడండి. ఇలాంటి వాణ్ణి పొగడ్డానికి అబ్బబ్బా అనకూడదండి మనం. పోతన గారు అంబరీషుని ఏమన్నాడండి, హరి హరి నిన్ను పొగడము ఎవరి తరము కాదు అన్నాడండి. అటువంటి అంబరీషుని పేరు విన్నంత మాత్రం చేత మీ జీవితంలోకి హరి ప్రవేశించి మీకు శుభాలను చేకూరుస్తానడంలో ఎటువంటి సందేహం లేదండి. సరే, ఇప్పటిదాకా అంబరీషుడు గుణగణాల గురించి చూసాం. ఇప్పుడు కథలోకి వద్దాము. ఇలా ఉంటూ కొంతకాలానికి ఆ రాజు సంసారం పట్ల విరక్తులయ్యాడండి. అతడికి ఈ గుర్రాల మీద, ఏనుగుల మీద, ధనం మీద, ఈ ఉద్యానవనాల మీద, చివరికి పుత్రులైందు, భార్యలైందు, బంధుమిత్రులైందు, నగరం మీద కూడా కోరిక నశించిపోయిందండి. నిర్మల చిత్తంతో ఏకాంతంగా భక్తి పరవశుడై ఉండేవాడండి. ఏకాంతంగా. అందుచేత ఆ రాజర్షికి భక్తవత్సలుడైన పురుషోత్తముడు శత్రువులను శిక్షించేది, తన వాళ్ళని రక్షించేది, సమస్త లోకాల్లోనూ ఎదురు లేనిది అయిన చక్రాన్ని ఇచ్చాడండి పురుషోత్తముడు నారాయణుడు. ఆయనకు చక్రాన్నే ఇచ్చేశాడు. ఇలా ఉండగా అతనికి ఇహమానే హరులందు గరులందు ధనములందు కేలీవనములందు బుర్రులందు బంధుమిత్రులయందును పురమునందునంతి పురమునందు. అంబరీషుడికి అంతఃపురాల మీద కోరిక లేదండి. ఏనుగుల మీద కోరిక లేదు, గుర్రాల మీద కోరిక లేదు, ధనం మీద కోరిక లేదు, ఉద్యానవనాల మీద కోరిక లేదు, కొడుకుల మీద లేదు, బంధుమిత్రుల మీద లేదు, రాజ్యం మీద అసలే లేదు, అంతఃపురం మీద కోరిక లేదు, భార్య మీద కూడా కోరిక లేదు. కానీ భార్యతో ఉన్నాడు. అంతఃపురం మీద కోరిక లేదు, కానీ అంతఃపురంలో ఉన్నాడు. కొడుకుల మీద కోరిక లేదు, కానీ కొడుకులతో ఉన్నాడు.
రాజ్యం మీద కోరిక లేదు, కానీ రాజ్యం ఏలుతున్నాడు. ఇలా ఎలా ఉంటాడు? కానీ ఉన్నాడు. దీన్ని ఏమంటాడంటే కర్తవ్య నిష్ఠ అంటారు. ఆయా విషయాలందు వెర్రిగా వేలాడడం లేదు. రాజ్యాన్ని పాలించాలి కాబట్టి రాజ్యాన్ని పాలిస్తున్నాడు, సంసారం చెయ్యాలి కాబట్టి సంసారం, పుత్రులతో ఉండాలి కాబట్టి పుత్రులతో ఉంటాడు. కానీ కోరిక అంతా ఎవరి మీద ఉంది? ఈశ్వరుడి మీద ఉంది. ధ్యానం అంతా ఈశ్వరుడి మీద ఉందన్నమాట. అది కొడుకు బాగోగులు చూడడం ఎవరి కర్తవ్యం అండి? తండ్రి కర్తవ్యం. కొడుకుని వృద్ధిలోకి తీసుకురావాలంటే తండ్రి తన కర్తవ్యాన్ని నిర్వహించాలి. కొడుకు ఒకవేళ పక్కదారి పట్టాడు అనుకోండి, వాడిని మంచి మాటలు చెప్పి వాడిని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి. ఇలా ఎప్పుడైతే చేస్తే అప్పుడు తండ్రి కర్తవ్యం పూర్తయినట్టండి. ఇప్పుడు అట్లా వాడు పాడైపోతుంటాడు. కొడుకు నుంచి అయ్యో అయ్యో మీరు బెంగ పెట్టేసుకుంటే, లంపటం పెట్టేసుకుంటే వాడు మారిపోడు, కానీ మీరు పాడైపోతారు. వాడిని మార్చడానికి మీ దృష్టి వాడి మీద ఉండిపోతుంది, కానీ వాడు మాత్రం బాగుపడ్డు. ఈ లంపటం మీరు కోరుకుంటే తీరేది కాదండి. దాన్ని ఎవరు మారుస్తారు? ఈశ్వరుడు మారుస్తాడు. మారిస్తే కర్తవ్య దృష్టిలోకి వెళ్తాడు. కర్తవ్యం అనే ఆ సరళరేఖను దాటి అతిగా వాటితో మగ్నమై ఉండుట అనేది వ్యక్తితనాన్ని పోగొట్టగలిగే స్థితి ఈశ్వర భక్తి వలన వస్తుంది. ఆ భక్తి ఉన్నవాడికే కర్తవ్యం తెలుస్తుంది. ఇంక మళ్ళీ అంబరీషుడికి ఇటువంటి కర్తవ్య స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? అతని భక్తిలో నుంచి వచ్చింది ఈ కర్తవ్య స్థితి. ఆయన అంతఃపురాన్ని ఈశ్వర ఆలయంగా చూస్తాడు. భార్యతో ఉండి తన విహిత కర్తవ్యాన్ని తాను పాటించాడు. భార్యతో కూర్చొని చక్కటి ధార్మిక కార్యక్రమాలను చూస్తాడు. కొడుకులను కన్నాడు, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించాడు. గురువులు కనబడితే వంగి వంగి సాష్టాంగ నమస్కారాలు చేయమని చెప్పాడు, చేస్తారు. షడ్డసోపేతమైన భోజనం పెడితే అండి అదంతా ఈ నారాయణ స్వరూపమని ఆ భగవంతుడికి నివేదన చేసి తన నాలుకకు లొంగకుండా అన్ని రుచుల్లోనూ ఈశ్వరుడే ఉన్నాడనే భావంతో ప్రసాదం ఎలా తింటామో అలా తింటాడండి ఆయన భోజనాన్ని. ప్రసాదాన్ని ఎలా తినాలి? ప్రసాదంగా తినాలి. ప్రసాదంలో రుచి ఎంచకూడదండి మనం. అందుకనే అది రాజభోజనం, షడ్రసోపేతమైన భోజనం. అయినా అంబరీషుడు దాన్ని ప్రసాదం అని భావించి ప్రసాదంగా తినేవాడు. ఈ విధంగా అతడు అంతగా ఈశ్వరుణ్ణి చూడడంలో ఒక శాశ్వత వస్తువుని పట్టుకున్నాడండి ఆయన. అశాశ్వతమైన వస్తువుల యందు కర్తవ్యాన్ని పరిపాలిస్తున్నాడు, వైరాగ్యంలో ఉన్నాడు. ఈ విధంగా అంబరీషుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఎంత అందంగా పొందాడో చూడండి. అందరూ అనుకుంటారు సన్యాసం తీసుకుంటేనే పొందుతారేమో. లేదండి, సన్యాసం తీసుకొని పొందలేదాను. గృహస్థాశ్రమంలో ఉండే ఆయన ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని పొందాడండి. గృహస్థాశ్రమంలో ఉండి పొందాడు. అటువంటి అంతఃపురంలో ఉంటూ ఇటువంటి వైరాగ్య భావన పొందాడండి అంబరీషుడు. ఎవరో మహాత్ములైన వారు మాత్రమే గొప్ప గొప్ప సత్యాలని పలుకుతారండి. తత్వ విధానంద అని ఉన్నాడు, ఒక తత్వ విధానంద సరస్వతి అని. ఆయన ఒకసారి ఒక సభలో ఒక మాట చెప్పారు. తీర్థయాత్రలు వయస్సులో ఒక స్థాయి వరకు చేయండి, ఆ తర్వాత ఆ పరమాత్మను మనం మనస్సులో నిలబెట్టుకొని మానసిక దర్శనం చేయండి. మన శివమానస పూజ చూడండి, దాంట్లోనే మనం అన్నీ అర్చిస్తాము శివుడికి. ఏదో పొందేద్దాం అనుకొని తొందరపడి అందరూ సన్యాసాలు తీసుకోవద్దు అని చెప్తారండి ఆయన. సన్యాసాశ్రమంలో ఉండడం చాలా కష్టం అండి. అదొక పరమ పవిత్రమైన ఆశ్రమం. సన్యాసం తీసుకోక్కర్లేదు, ఓహో అని పగలబడి తీర్థయాత్రలు చేయక్కర్లేదు. మీరు గృహస్థాశ్రమంలో ఉండి ఎలా తరించవచ్చో అలా ఉండి తరించండి అని ఒక సభలో చెప్పాడండి. అదే అంబరీషుడు కూడా చేసింది. ఎవరు చెప్పినా పురాణాల నుంచి తీసుకొని చెప్పేవి ఇవన్నీ. ఎంత సమర్థత ఉంటే అలా చెప్పగలరు చూడండి ఆయన, ఆ మహాస్వామీజీ కూడా.
అలా పరమ పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్న స్థితిలో అంబరీషుడు ఒకసారి సరస్వతి నదీ తీరంలో అశ్వమేధ యాగాన్ని చేశాడండి ఆయన. దానికి వశిష్ఠాది మహర్షులందరూ వచ్చారండి. ఆ మహర్షులందరినీ సేవించాడు, వారికి భూరి తాంబూలాలను ఇచ్చాడు. 1 సంవత్సరం పాటు ద్వాదశి వ్రతాన్ని చెయ్యాలి అనుకున్నాడండి అంబరీషుడు. ఏకాదశి వ్రతానికి ద్వాదశి వ్రతానికి తేడా ఏం లేదండి. దశమి నాటి సాయంత్రం నుండి ఉపవాసం ప్రారంభం చేయాలండి. నిన్న చెప్పుకున్నాం మనది. ఉపవాసము అంటే అశనము అని శాస్త్రంలో ఒక మాట ఉందండి. అశనము అంటే ఒక వ్యక్తికి కిందటి జన్మలలో ఉన్న దరిద్రాన్ని అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యం ఉన్నా, మనకంతా ఉంది, తినడానికి అన్నీ ఉన్నాయి, సకల సౌఖ్యాలు ఉన్నాయి. ఈ జన్మలో ఐశ్వర్యం ఉన్నా, ఆకలి వేస్తున్నా తినకుండా తనని తాను ఒకరోజు మార్చుకోవడం. ఈ జన్మలో ఐశ్వర్యం ఉన్నా, ఆకలి వేస్తున్నా తినకుండా తనని తాను ఒకరోజు మార్చుకోవడం ఉపవాసం. ఈశ్వరుడికి దగ్గరగా బుద్ధి నిలపడానికి ఎంత సాత్వికమైన పదార్థం తిని శరీరం నిలబెట్టుకోవాలో, ఈశ్వరాత్మికమైన సాత్వికమైన అంత ప్రసాదాన్ని తిని నిలబెట్టుకుంటుంటే దాన్ని ఉపవాసం అంటారు. ఉపవాసం అనగానే ముందు రోజు వెళ్ళి 3 పుచ్చకాయలు, 4 కర్బూజకాయలు, 1 డజను అరటిపళ్ళు, 10 సపోటాలు, 2 లీటర్ల పాలు, ఇవి కాదండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పదార్థాలను తినేయడాన్ని పాలన అంటారండి. పాలన చేసేటప్పుడు సూర్యోదయం అవగానే భోజనం చేసినా ఏమీ తప్పులేదు. నిత్యానుష్ఠానం చేసేసుకుని ద్వాదశి నాడు భోజనం చేసేయచ్చు. కానీ అంబరీషుడికి ఏకాదశి నాడు ఉపవాసం చేశాడు, ద్వాదశి నాడు పాలన చేయాలి. ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఆయనకు తగిన పత్నిని పొందాడు అంబరీషుడు. ఆయన ఆవిడ కలిపి ఒక మాట అనుకున్నారండి, 2 భార్యాభర్తలు. ఇక్కడ చాలా గమనించాలి ఒక మాటని. ఎక్కడో ఎవరి మధ్య తప్ప భార్యాభర్తల మధ్య ఇలాంటి చర్చలు రావండి. కానీ అంబరీషుడి జీవితంలో వచ్చిందండి ఈ చర్చ. ఆవిడ అంటుంది భర్తతోటి, మనం 1 సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేద్దాము అంటుందండి. అప్పుడు ఆయన, అయితే మనము ఆ వ్రతాన్ని కార్తీక మాసంలో మొదలు పెడదాము, మొదలుపెట్టి వచ్చే సంవత్సరము కార్తీక మాసంలో ఆ ద్వాదశి తిథి నాడు మనం పాలన చేద్దాము అంటాడండి. అప్పటి వరకు ఉపవాసం ఉందాము అన్నాడండి. ఇంకంతే, భార్యాభర్తలు ఇద్దరు పూజా మందిరంలోకి వెళ్ళి ఈశ్వరుడి పాదాల దగ్గర పడుకుంటారండి. శరీరం నిలబడ్డానికి కావలసిన ఆహారమే తింటూ, శరీరానికి ఎంత కావాలో అంతే తింటూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నిరంతరము భగవన్నామస్మరణ చేస్తూ గడుపుతారండి వాళ్ళు. మళ్ళీ నాలుక మీదకి అన్ని రకాల పదార్థాలతో కూడిన భోజనమును స్వీకరించడం అన్నది, అన్నాన్ని అన్నంగా తినడము అనేది మళ్ళీ ద్వాదశి నాడే చేస్తారు. అంటే 1 సంవత్సరం అటువంటి వ్రతాన్ని చేద్దాం అనుకున్నారండి వాళ్ళు. గృహస్థాశ్రమం జీవితాన్ని పండించుకునేందుకు ఉపయోగపడుతుందండి. అందుకే గృహస్థాశ్రమాన్ని ఒక మహానుభావుడు అంటాడండి, అది పడవ తెడ్డు అంటాడండి. పడవ నడుస్తుంది,
పడవ నడవాలంటే తెడ్డు వేస్తారు. నువ్వు ఏ నీటి యందు నీవు ప్రయాణం చేస్తున్నావో ఆ నీటి యందు నువ్వు పడిపోకూడదని అనుకుంటున్నావో, మనం నీటిలో ప్రయాణం చేస్తున్నాము, ఆ నీటిలో పడిపోకూడదు అనుకుంటాం మనం. కానీ చూడండి గమ్మత్తు, ఆ నీటి అందే పడవ ఉంది, ఆ నీటి అందే తెడ్డు ఉంది, ఆ నీటి మీదే దాటేవాళ్ళు ఉంది. ఆ నీటి మనం వెనక్కు తోస్తూ తెడ్డు నడుపుతుంది. తెడ్డుని ఆధారం చేసుకొని పడవ నడుస్తుంది. పడవ లేకుండా ఒట్టినే తెడ్డు వేస్తే కుదురుతుందండి? కుదరదు. తెడ్డు లేకుండా పడవను నడపడం కుదరదు. పడవ తెడ్డు రెండూ ఉండాలి. పడవ వెళ్ళడానికి కిందన ఉన్న నీరే ఒక ప్రతిబంధకం. ప్రతిబంధకమైన నీటిని పడవలోనే కూర్చొని తెడ్డును వాడుతూ నీటిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. అలాగే ఏ సంసారము ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రతిబంధకం అయిందో, మనం ఆ సంసారంలోనే ఉంటూ ఈశ్వరుని పాదాలు అనే పడవనెక్కి భార్యాభర్తలు కూర్చొని సంసారాన్ని వెనక్కి తోస్తూ ఈశ్వరుడి వైపు అభిముఖులై మారి మారి ఈవిడ ఆయన తెడ్డు వెయ్యాలి. ఏ నీటిని దాటడానికి పడవనెక్కాడో ఆ నీటిలోనే తెడ్డు వేసుకుంటూ వెళుతూ ఆ నీటిని దాటుతున్నాడు. ఈశ్వరుణ్ణి చేరడానికి భార్యాభర్తల గృహస్థాశ్రమం అలా ఉండాలండి. అంబరీషుడు అలాగే చేశాడు. మీరు అంబరీషోపాఖ్యానాన్ని మామూలుగా విన్నట్లయితే మనం గృహస్థాశ్రమంలో ఎలా తరించాలో మీకు అర్థమవుతుందండి. అందులో నేర్చుకోవలసిన విషయాన్ని పోతనామాత్యుడు ప్రతిపాదిస్తున్నాడు. వీళ్ళందరూ ఇద్దరు అంబరీషుడి భార్య సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని 1 ఏడాది పాటు పూర్తి చేసేశారండి. అయిపోయింది. ఏకాదశి తిథి అయిపోయింది, తెల్లవారింది, సూర్యోదయం అయింది, సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సర కాలం పాటు చేసిన ఏకాదశి వ్రతము పరిపూర్ణమైంది. యజ్ఞాన్ని పూర్ణాహుతి చేయకుండా అసంపూర్తిగా మీరు ఆపేసినట్లయితే ఆ యజ్ఞం పూర్తయినట్టు లెక్కకు రాదండి. యజ్ఞ భ్రంశం అయిపోతుంది. దక్ష యజ్ఞంలో ఏం చేశాడు పరమశివుడు? యజ్ఞాన్ని పూర్తి చేయించాడు. బలి చక్రవర్తి యజ్ఞం చేస్తుండగా శ్రీ మహావిష్ణువు వచ్చాడు. భృగువును పిలిచి శుక్రాచార్యుల వారిని పిలిచి యజ్ఞం పూర్తి చేయమని చెప్పి పూర్తి చేయించి వెళ్ళాడండి. ఇక్కడ అంబరీషుడి ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. ఎలా పూర్తి కావాలి? వీళ్ళు ఆ ద్వాదశి తిథి ఉండగా భోజనం చేయాలి. ఇద్దరు భార్యాభర్తలు తాము భోజనం చేసే ముందు ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళింది నది ఒడ్డుకు వెళ్ళారండి భార్యాభర్తలు ఇద్దరు. నదీ స్నానం చేశారు చక్కగా. స్నానానికి మళ్ళీ హద్దులు ఉంటాయండి. పుణ్యనదిలో స్నానం చేయడం వల్ల వచ్చే ఫలితం వేరుగా ఉంటుంది. కాళింది అంటే ఏంటి? యమునా నది. స్నానానంతరం మధువనంలోకి వెళ్ళారు. చక్కగా అక్కడ కృష్ణ పరమాత్మకు అభిషేకం చేశారు. అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు, వారికి దానాలు ఇచ్చారు. పోనీ దానాలను కేవలం బ్రాహ్మణులకే ఇస్తారా? మరెవరికి ఇవ్వరా? దానాల్ని కేవలం బ్రాహ్మణులకే కాదండి, అందరికీ ఇస్తారు. బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞాన సంపన్నులై ఉండి తీరాలి. అలా ఉండకపోతే కుదరదు. ఉండి లోకాన్ని ఉద్ధరించాలి. అలా ఉద్ధరించేవాడు భద్రంగా ఉండేలా సమాజం చూసుకోవాలి. ఆ బ్రాహ్మణుడిని సమాజం చూసుకోవాలి భద్రంగా. అందుకని ముందు దానం బ్రాహ్మణుడికి ఇస్తారు. ఈ దానాల్ని పాడయ్యే వాళ్ళకి ఇవ్వకూడదండి.
వృద్ధిలోకి వచ్చే వాళ్ళకు దానాలు ఇవ్వాలి. వాళ్ళకి అంబరీషుడు గోవుల్ని ఇచ్చాడండి. దూడలతో కూడిన ఆవుల్ని తెచ్చాడు. వెండితో వాటికి గిట్టలు చేయించాడు. అవి మంచి వయసులో ఉన్న ఆవులు. దూడలు వెళ్ళి ఇలా ముట్టుకుంటే చాలు శిరాల్లో నుంచి పాలను స్రవిస్తున్నాయండి. ఆవులకు బంగారంతో కొమ్ములు చేయించాడండి. చేయించి ఆ కొమ్ములకు బంగారు కొమ్ములు తగిలించాడు. వాటికి వెండి గిట్టలు, బంగారపు కొమ్ములు అలంకారంగా ఉన్నాయి. అటువంటి ఆవులను మందలుగా తీసుకొచ్చాడండి. రాజు ఆ వైదిక బ్రాహ్మణులకండి 600 కోట్ల ఆవులను దానంగా ఇచ్చాడటండి. ఆ ఆవులు పాలను ఏరులాగా స్రవిస్తున్నాయండి. శరీరాలు కాంతివంతంగా ఉన్నాయి, చక్కటి వయసులో ఉన్నాయి, చూడడానికి మిక్కిలి అందంగా ఉన్నాయి. ఆవులు పొగరుబోతులు కావు, అవి దూడల్ని నాకుతున్నాయి. వాటి మీద చక్కగా వస్త్రాలు కప్పుకున్నాయి. ఆవుల మీద ఇలా సర్వాలంక భూషితాలైన సర్వలక్షణ సంపన్నమైన ఆవులను శాస్త్రోక్తంగా దానం చేశాడండి రాజు. ఆ దాన కార్యక్రమం పూర్తయిపోయింది. ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టాడండి. అన్నం పెట్టడంలో ఒక మర్యాద ఉంటుందండి. ఏంటది? అన్నం పెట్టేటప్పుడు భూత తృప్తికి పెట్టడం వేరు, బ్రాహ్మణ సమారాధనకు భోజనం పెట్టడం వేరు. బ్రాహ్మణ సమారాధన చేసేటప్పుడు అండి బ్రాహ్మణులకు చేతిలో నీళ్లు పోసి మీరు ఏ కుల దైవాన్ని పూజిస్తారో ఆ దైవం పేరు చెప్పి, ఉదాహరణకు శివారాధకులు అనుకోండి, పరమేశ్వర స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః అని ఉపాసన వడ్డిస్తారండి. వడ్డించేసి ఊరుకోకూడదు. భోజనానంతరం మళ్ళీ ఉత్తరా భోజనానికి సత్యంతేన పరిశించామి అనాలండి. అలా విస్తరికి నీళ్లు తిప్పుతారు. అది వేసి ఎడం చేయి కడుక్కోవడానికి నీళ్లు పోయాలి. పోస్తే అప్పుడు ఆ బ్రాహ్మణ సమారాధన పూర్తయినట్లు అన్నమాట. పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న మిగిలిన పదార్థం ఉంటుంది కదండి, వాళ్ళకు భోజనాలు పెట్టగా ఉన్న మిగిలిన పదార్థము బ్రహ్మము వచ్చి తినగా మిగిలినది భుక్త శేషం అవుతుంది. ఇప్పుడు దానిని తింటాడు ఆ యజమాని దాన ధర్మాలు చేస్తుంది. దీనివల్ల విజయం వస్తుంది. బ్రాహ్మణులకు ఆయన అంబరీషుడు కడుపు నిండా భోజనం పెట్టాడండి. వాళ్ళందరూ కడుపు నిండా తినిన తర్వాత ఇంకా ఇతడు ఆ ద్వాదశి పాలన చెయ్యాలి. అంబరీషుడు భార్య వాళ్ళిద్దరూ భోజనం చేయాలి. అందరి భోజనం అయ్యేదాకా అభ్యాగతి భుజించరాదు. అంటే అంబరీషుడు వాళ్ళు తినకూడదు. అందరూ అయింది, ఇంకా అయింది అన్న తర్వాత సరే అని వీళ్ళు కూర్చోవాలి. అతిథులందరూ భోజనం చేసిన తర్వాత అప్పుడు అభ్యాగతికి వడ్డించాలి. శ్రీనివాస కళ్యాణం దగ్గర నుంచి ఇదే లక్షణం అండి. అందుకని అతిథులందరికీ ముందు భోజనం పెట్టారండి ఈయన. అందరి భోజనాలు అయిపోయినాయి. అడిగాడు అందరినీ, అందరూ భోజనాలు చేశారా అని. అందరూ చేసేశారు. అప్పుడు అంటాడు, ద్వాదశి వెళ్ళిపోకుండా మీరు కూడా పాలన చేయండి అంటాడు. అప్పుడు ఆయన సరే నాకు వడ్డించండి అని విస్తర వేసుకున్నాడు. ఇద్దరు భార్యలు భోజనం చేద్దామని అనుకుంటున్నాడు. భోజనం చేయడానికి సిద్ధపడుతుండగా అక్కడికి వచ్చాడండి మన దుర్వాస మహాముని. అడుగు పెట్టాడు. భాసుర నిగమ పదోపన్యాసుడు సుతపో విలాసుడనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడ తిరినయ్యదన్నివాసంబునకు. దుర్వాసుల గురించి ఒక్క తప్పు మాట్లాడలేదండి పోతన గారు. దుర్వాసుడు అండి సర్వకాలాల యందు, వేదముల యందు, వేదాంతాల యందు బుద్ధిని నిలిపాడని నిక్షేపించాడు. ఆయన గొప్ప తపస్సును పాటించిన వాడు. సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సును పొందినవాడు అండి దుర్వాసుడు. ఒకసారి ధర్మాన్ని చూద్దామని 10,000 సంవత్సరాలు దత్తాత్రేయుల వారితో కలిసి తపస్సు చేశాడండి ధర్మాన్ని చూద్దామని. అయినా ఆయనకి ధర్మము సాకారంగా కనపడలేదండి. 10,000 ఏళ్ళు అయింది, నీకు కనపడడానికి ఏమిటి ఇబ్బంది అని ఆయన కోపంతో కమండలంలో నీళ్లు తీసుకున్నాడండి.
కమండలో నీళ్లు తీసుకున్నాడు ఇట్లా. అప్పుడు ధర్మం పరిగెత్తుకుంటూ వచ్చాడండి. వచ్చి తనతో పాటు ఉన్న పరివారాన్ని చూపించి, శపించకయ్యా బాబు దుర్వాస మహాముని అన్నాడండి ఆయన ధర్మం. అప్పుడు దుర్వాసుడు అన్నాడు, ఈ మాట మర్యాద నీకు ముందు ఉండాలి. నేను తపస్సు చేస్తున్నప్పుడు వస్తే నిన్ను గౌరవించేవాడిని. నువ్వు నేను చేస్తున్నప్పుడు రాలేదు. నా కోపం వచ్చి కమండలో నుంచి జలం తీసుకున్న తర్వాత వచ్చావు, అలా రాలేదు నువ్వు, కాబట్టి నిన్ను శపిస్తున్నాను అన్నాడండి. నీవు 3 జన్మలెత్తు. ధర్మాన్ని చెప్తాడండి. ఒకసారి రాజుగా పుట్టు, ఒకసారి రాజ్య పాలన చేయడానికి అర్హత లేని స్థితిలో పుట్టు. చూడండి, ఒకసారి రాజుగా పుట్టు, ఇంకోసారి రాజ్య పరిపాలన చేయడానికి అర్హత లేని స్థితిలో పుట్టు. ఒకసారి నువ్వు రాజ్య పరిపాలన చేయడానికి అర్హత లేని స్థితిలో ఉన్నవాడవే, కేవలం సలహా చెప్పడానికి పనికి వచ్చే జన్మనెత్తు అని చెప్పించాడండి. అప్పుడు ధర్మదేవత ధర్మరాజుగా విదురుడిగా జన్మలు ఎత్తాడండి 2 సార్లు. దుర్వాస మహాముని గతంలో ఎన్ని పనులు చేసినా పోతనగారన్న లేదండి. ఎందువలన? లోకంలో ఒక మర్యాద ఉంది. ఈశ్వరుడు మీ ఇంటికి అతిథి రూపంలో వస్తాడండి. అలా వచ్చినప్పుడు మీరు ఆయన దోషాన్ని విచారణ చేసినట్లు, అయ్యా మా ఇంటికి ఒక అతిథి భోజనానికి వచ్చాడండి, కానీ ఆయనకు చిన్న అవలక్షణం ఉందండి అని మీరు అన్నారంటే మీకు ఆ ఫలితం పోతుందండి. వచ్చిన వాళ్ళలో మీరు అవలక్షణాలు ఎంచకూడదు. ఆతిథ్యాన్ని పిలిచినప్పుడు దీన్ని ఈశ్వరుడే పరీక్ష పెడతాడు. మీతో అట్లా అనేక చేయిస్తాడు, కానీ మీరు అనకూడదు. ఆ పరీక్ష పెడతాడు ఆయన. మీరు ఆయన ఎందుకు దోషాన్ని మీరు విచారణ చేశారంటే ఆ ఫలితం పోతుంది. ఆయన వచ్చాడే, ఆయన నేను వంకాయ కూర చేశాను, ఆయన కాకరకాయ కావాలన్నాడు, ఎక్కడ ఉంటా అని చెప్పి అయిపోయి ఉన్న ఫలితం అంతా పోతుంది. అతిథిగా వచ్చిన వాడు ఈశ్వర సమానుడు. అందుచేత అతిథిలో మీరు గుణం ఒక్కదాన్నే చూడాలి తప్ప అతనిలో దోషాలని మనం ఎంచకూడదు. ఇలా అతిథిలో దోషాలను చూడడం మీకు అలవాటు అయింది అనుకోండి, మీ జీవితంలో ఇంకా మీరు ఈశ్వరుడికి వడ్డించలేరండి. అతిథి యందు కేవలం భగవంతుణ్ణి చూసి పొంగిపోయి మనము భోజనం పెట్టాలి. అతిథిలో మనం భగవంతుణ్ణి చూడాలి. అందువల్లే వచ్చిన దుర్వాస మహామహర్షిని తినడానికి కూర్చున్నాడు, అవకాశం చేయబోతున్నాడు, వచ్చేశాడు దుర్వాస మహామహర్షి. అంబరీషుడు దుర్వాస మహాముని ఈశ్వరుడిగా భావించాడండి. పొంగిపోయాడు. అయ్యా ఊరకరారు మహాత్ములు, ఇవాళ నేను చాలా అదృష్టవంతుడిని. నువ్వు శివాంశ సంభూతుడివి, నీవు నా ఇంటికి అతిథిగా వచ్చావు, ఏమి నా భాగ్యము అన్నాడండి. ఇంతమందికి పాలన సమయంలో భోజనం పెట్టాను, ఇవాళ ద్వాదశి పాలన, మీరు కూడా మహాత్ములు కనుక ముందు వచ్చి మీరు భోజనం చేయాలి. మీరు భోజనం చేసిన తరువాత, భోజనం చేశాక నేను భోజనం చేస్తాను అన్నాడండి అంబరీషుడు. మీరు నేను తొందరగా భోజనం చేయాలి, ఎందుకంటే ద్వాదశి కాబట్టి మన ఇద్దరికి ఇదే ధర్మం. కాబట్టి మీరు తొందరగా స్నానం చేసి రండి, వస్తే మీరు భోజనం చేశాక ఆ మిగిలిన భుక్త శేషం ఉంటుంది. అంటే ఆయన విస్తరలోది కాదండి, అందరికీ పెట్టిన తర్వాత పాత్రల్లో మిగిలిన దాన్ని భుక్త శేషం అంటారు, భాగవత శేషము అంటారు. ఆ భుక్త శేషాన్ని నేను తింటాను అని అన్నాడండి అంబరీషుడు. దూర్వాస మహాముని ఒక్క మాట మాట్లాడలేదండి, అలాగే వస్తాను అని అన్నాడండి. సరే స్నానం చేసి వస్తాను అన్నాడు. అంబరీషోపాఖ్యానంలో మీరు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలండి. దూర్వాస మహామునికి ధర్మం తెలియదండి, తెలుసు ఆయనకి. కాబట్టి తొందరగా స్నానం చేసి వద్దామని ఆయన కూడా పాపం నదికి వెళ్ళాడు, యమునా నది దగ్గరికి, కాళింది దగ్గరికి. ఆయన యమునా నది జలాల్లో
స్నానానికి దిగాడు. దిగగానే అక్కడ ఆయనకి మాయ కమ్మేసిందండి, మాయ కమ్మేసింది. దిగి నీటిలో నిలబడి ఆయన ఈశ్వరుని ధ్యానం చేస్తున్నాడండి. ఇంకా ధ్యానం చేస్తే సమయం తెలుస్తుందండి ఎవరికన్నా? దూర్వాస మహాముని కూడా మహాభక్తుడు. ఆయన ఈశ్వర ధ్యానం నందండి ఆయన సమయాన్ని మర్చిపోయాడండి. ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఆ జలంలో ఉండిపోయాడండి దూర్వాస మహాముని. అక్కడ ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. ఆయనని తొందరగా రమ్మని అంబరీషుడు కబురు చేయలేడండి. భటులు ఉంటారు, సేవకులు ఉంటారు, భక్తులు ఉంటారు. అక్కడ ఆయన చెప్పి పంపించచ్చు ఆయనకి, కానీ అలా ప్రవర్తించకూడదు. ఆయన ఈశ్వరుని యందు రమించే బుద్ధి ఉన్నవాడే అతిథి. అతిథిని ఎవరైనా తొందర పెడతారా? తొందరగా స్నానం చేయి, మనం కూర్చొని తినాలి, టైం అయిపోతుంది అంటామా? అనగా అంబరీషుడు ఆ నియమాన్ని పాటించేవాడండి. ఆయన దుర్వాసుని వచ్చేయమని కబురు చెయ్యలేదు, కబురు పంపలేదు. ఆయన ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు అక్కడ దుర్వాస మహాముని. ఇప్పుడు ఎలా? మహర్షి ఏమో ధ్యానంలో నిలిపాడు కాబట్టి ఆయనకు దోషం లేదు. ఎందుకంటే ధ్యానంలో ఉన్నాడు. వేరే పనిలో ఉంటే ఈయన వస్తాను అని చెప్పి ఏదో నాటకాలు ఆడుతుంటే అది వేరు. కానీ ఆయన ఉన్నది ఈశ్వర ధ్యానంలో దూర్వాస మహాముని కాబట్టి ఆయనకు దోషం లేదు. ఇప్పుడు ఇబ్బంది ఎవరికి వచ్చింది? అంబరీషుడికి వచ్చింది ఇబ్బంది. అతను పాలన చేయాలి. ద్వాదశి తిథి వెళ్లే లోపల పాలన చేయాలి. లేకపోతే సంవత్సరం రోజులు చేసిన ఏకాదశి వ్రత ఫలితం ఉండదు. ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. ద్వాదశి తిథి వెళ్ళిపోయే లోపల పాలన చేయాలి, లేకపోతే వ్రత భంగం అవుతుంది. వ్రత భంగం అయిపోతే అతను మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇవన్నీ ముందు ఆలోచించిన వాడు ఒకడు ఉన్నాడండి. ఇవన్నీ ఆలోచించిన వాడు ఎవరండి? ఆయన పరమాత్మ. ఇప్పుడు అంబరీషుణ్ణి ఆ ప్రాబ్లం నుంచి బయటకు పడేయడానికి ఈ పూచి ఎవరిదండి? అంబరీషుడిది కాదు. ఆ భక్తుడికి రాబోయే ఉపద్రవాన్ని లెక్క కట్టాల్సిన వాడు ఎవడండి? ఆ పరమాత్మ. మీరు నిజంగా భక్తితో ఉంటే మీకు రాబోయే అపాయం గురించి కింద పడవలసిన వాడు ఎవరండి? భగవంతుడు. మీరు కాదు. మీకు రాబోయేది ప్రమాదం ఏదో ఆయన చూసుకుంటాడు. మీరు కావాలి చేయాల్సిన భక్తితో చేయాల్సిన పని మీది. ఆయనే పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని ఆ అపాయం నుంచి తప్పించేస్తాడండి. అది ఆయన చేసే పని. ఒక చిన్న బిడ్డడండి నూతి వైపు పరిగెడుతున్నాడండి. అమ్మ వచ్చి బిడ్డని పట్టుకుంటుంది. అట్లే భక్తుడిని అపాయం వచ్చే ముందు భగవంతుడు వచ్చి రక్షించుకుంటాడండి. మీరు కంగారు పడక్కర్లేదు. భక్తి, మన భక్తి ఈశ్వరుని కూడా కలిపేస్తుందండి. భక్తికి ఆ శక్తి ఉంది. తన భక్తుడికి ప్రమాదం వచ్చేస్తుందని ఎవరికి? పరమాత్మకి తెలుసు. ఏమో ఆ సమయం వచ్చేసరికి తాను ఏమరపాటు చెందితే తన భక్తుడికి రక్షణ చేయలేనని, తన రక్షణ సామర్థ్యం అంతా ఏముందో అని అక్కడ ఆ రక్షణ సామర్థ్యాన్ని అంతా ఒక సుదర్శనానికి చెప్పి అక్కడ పెట్టాడు ముందే. అంబరీషుడికి సుదర్శన చక్రం ఇచ్చాడని చెప్పాం కదండి ముందే. అప్పుడు ఆ సమయంలో రక్షించగలనో లేదో, ఏ పనిలో ఏమరపాటు చెందుతానేమో, మర్చిపోతానేమో అన్న ముందు జాగ్రత్తగా పరమాత్మ ముందే ఆ సుదర్శనానికి చెప్పి అక్కడ పెట్టాడండి అంబరీషుడి దగ్గర ఆ చక్రాన్ని. పరమాత్మ సామాన్యం అండి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలిసి ఉన్న పరమాత్మ తన భక్తులను రక్షించుకోవడానికి ఎంత జాగ్రత్తగా ఉంటాడో చూడండి. ఎవరికన్నా ఇచ్చాడా సుదర్శన చక్రాన్ని? ఒక్క అంబరీషుడికి తప్ప. ఈ ప్రమాదం ఎవరి వల్ల వస్తుందో కూడా పరమాత్మకు తెలుసండి. ఇలాగా దుర్వాస మహాముని వస్తాడు, ఈ ప్రమాదం వస్తుంది, అంతా అంబరీషుడికి పరమాత్మకు తెలుసు.
అందుకే సుదర్శనాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టాడండి. చెప్తాడు సుదర్శనుడికి, నువ్వు ఇక్కడ కొన్నాళ్ళు ఉండి జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్తాడండి సుదర్శనాన్ని. సుదర్శనం ఏం చేస్తుందండి? భక్తులకు ప్రమాదాలు కల్పించిన వాళ్ళ తలలు తీసేస్తుంది అనమాట. అంటే ఏదో జరుగుతుంది అని పరమాత్మకి తెలుసండి. ఆయన త్రికాల వేది, కాలస్వరూపుడు, జరగబోయేది ఆయనకు తెలుసు. ఇప్పుడు అంబరీషుడి గృహంలో సుదర్శనం ఉందండి. దుర్వాసుడు ఏం చేశాడు? ధ్యానంలో ఉన్నాడు. అక్కడ నీటిలో మునిగి ధ్యానం చేస్తున్నాడు దుర్వాస మహర్షి. అంబరీషుడికేమో ఇక్కడ పాలనకు కారణం అయిపోతుంది. బెంగలో ఉన్నాడు పాపం, బెంగలో ఉన్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇది చిత్రం ఇక్కడ. ఇప్పుడు అంబరీషుడికి ప్రమాదం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? రాక్షసుల దగ్గర నుంచి రాలేదు, శత్రువుల దగ్గర నుంచి రాలేదు, ధూర్తుల నుంచి రావడం లేదు. ధ్యాన నిమగ్నుడైన, భక్తిలో ధ్యాన నిమగ్నుడైన ఒక గొప్ప ఋషి వైపు నుండి వస్తుందండి అంబరీషుడికి ప్రమాదం. ఏం చేయాలి? ఎంత ధర్మమో చూడండి. ఏమైతే అయిందని తొందరగా రమ్మనమని అంబరీషుడు దుర్వాస మహామహర్షికి కబురు చేయలేదండి. ఆయన కావాలంటే చేయొచ్చు, కానీ చేయలేదండి, పద్ధతి కాదు. బ్రహ్మమునందు రమిస్తున్న వ్యక్తిని, ఈశ్వర ధ్యానం అంటే బ్రహ్మానందు రమిస్తున్న వ్యక్తిని భోజనానికి తొందర పెట్టలేడు. విద్వాంసులను పిలిచాడు, పండితుడు తన దగ్గర ఉన్న వాళ్ళని, సభలో ఉన్న పండితులు, మహాపండితులు అందరినీ పిలిచాడండి. పిలిచి, అతిథి ఓయి రామినధిప ఈ ద్వాదశి పారణంబు మానబాడిగాదు, ఉడువకుంటగాడు కుడుచుటయును గాదు, సలిల భక్షణంబు సమ్మతంబు. అప్పుడు విద్వాంసుల్ని పరిస్థితి చెప్పి సలహా అడుగుతాడండి. అప్పుడు విద్వాంసులు ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఆయన చూస్తే మహర్షి దుర్వాస మహాముని, ఆయన ధ్యానంలో ఉన్నాడు. మనం పిలవకూడదు, రా 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 తొందరలో అన్నం తిని. నువ్వు చూస్తే గృహస్థుడివి, సంవత్సరం రోజులు వ్రతం చేస్తున్నావు, ఆ వ్రతం భంగం కానీ జరగకూడదు. పోనీ పాలన చేసేయడం కదా అంటే, నువ్వు ముందు తింటే ఈయన ముందు తినకూడదు. అతిథులందరూ తిండం అయిపోవాలి, అతిథులందరూ తిండం అయిపోవాలి. ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు, పిలవకూడదు. నువ్వు చూస్తే గృహస్థుడివి, వ్రతం చేస్తున్నావు, నీ వ్రతం భంగం జరగకూడదు. పోనీ పాలన చేయడమే కదా అని నువ్వు ముందు తినేసావనుకో, అతిథికి నువ్వు మహా అవమానం చేసినట్టు అవుతుంది. అతిథులందరూ తినిన తర్వాత తింటే దాన్ని పాలన అంటారు. కాబట్టి నువ్వు తినకూడదు. నువ్వు తినకుండా ఉంటే, కొన్ని తినకుండా ఉంటే ఆ ద్వాదశి తిథి దాటేస్తుంది. కాబట్టి పండితులు, అక్కడ ఉన్న విద్వాంసులు పండితులు అందరూ చెప్తారు, నీకు మధ్య మార్గం ఒకటి చెప్తాము, సలిలము పుచ్చుకో అంటారండి. సలిలము పుచ్చుకో, సలిల భక్షణంబు సమ్మతంబు అంటే కొద్దిగా సలిలం పుచ్చుకో, కాస్త నీళ్లు తాగు, నీళ్లు తాగితే పాలన చేసినట్టే అన్నాడండి. అయితే నేను కొద్దిగా నీళ్లు పుచ్చుకుంటాను, ఆయన తినగా మిగిలిన చేసంనే తర్వాత నేను భోజనంగా తింటాను. నీటికి ఎప్పుడు పవిత్రత ఉంటుందండి, అందుకని నీళ్లు ఒక్కటే పుచ్చుకుంటాను అనేసి ఆ అంబరీషుడు ఏం చేస్తాడో, ఆయన కొద్దిగా నీళ్లను పుచ్చుకున్నాడండి. అంటే పాలన చేసేసినట్టు. ఈ ధర్మశాస్త్రాలండి చాలా గహనంగా ఉంటాయి. తమని తాము ఉద్ధరించుకోవాలి అని అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇలా ఇక్కడ అంబరీషుడు నీరు పుచ్చుకోగానే అక్కడ దుర్వాస మహర్షి జాలం నుంచి బయటకు వచ్చాడు. ఈయన పుచ్చుకుంటే రాలేదు, పుచ్చుకోగానే జాలం నుంచి బయటకు వచ్చేసాడు. అంత జాగ్రత్తగా ఉంటాయి. అయితే ఇక్కడ ఎంత విచిత్రం చూడండి, జాలంలో నుంచి బయటికి రాగానే అప్పుడు దుర్వాస మహామునికి తన ఆకలి గుర్తొచ్చింది. అప్పటిదాకా గుర్తుకు రాలేదు. ఆకలి మండిపోతుందని
అంబరీషుడి దగ్గరికి గబగబా గబగబా వచ్చాడండి దుర్వాస మహాముని. అంబరీషు ఎదురు వచ్చి, అయ్యా ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది, మీ గురించే చూస్తున్నాను, ముందు మీరు భోజనానికి కూర్చోండి, తర్వాత నేను చేస్తాను అన్నాడండి. ఇప్పుడు అలా ఆకలితో వచ్చిన దుర్వాస మహామునికి ఎక్కడుండాలండి మనస్సు? ఆయన మనస్సు ఆకలితో వచ్చాడు కదా, భోజనం మీద ఉండాలి. ఇప్పుడు దుర్వాసుడు ఏం చేశాడు? అంబరీషుడు తాను తినేసి తనకు భోజనం పెట్టాడా లేక తినకుండా భోజనం పెట్టాడా అని ఆలోచించడం మొదలెట్టాడు, శోధించడం మొదలు పెట్టాడు. నీళ్లు తాగాడు అని తెలుసుకున్నాడు మనసులో. అంతే, ఇంకా తెలుసుకోగానే నీళ్ళు కూడా తాగకూడదు పాలనంటే. అంటే మీరు అతిథులు అందరూ అయిన తర్వాత అన్ని చేయాలి, కానీ తప్పదు కదా, ఇంకా పాలన ద్వాదశి పోతుంది, వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు విద్వాంసులు సలిల భక్షణము భక్షణం అని పెట పండ్లు గీటుచును, ఇంకా పండ్లు కురికేసుకుంటున్నాడు. భీకరుడై కనుగ్రేవ నిప్పుకల్ పొట రాల గండములు పొంగ మునీంద్రుడు హుంకరించుచున్ జక మొదలంటగా బెదకి ఒక వెంట్రుకని మొదల నుంచి బీకాడు. చక్కన దానన కృత్యనాయుధోత్కట వలమాన హస్తయుతగా నునరించి కవించె రాజుపై. ఆయన ఒక పక్క లోపల ఆకలి, ఒక పక్క అతిథిని పిలిచి అవమానించాడనే దుగ్ధ, రెండు కలిసిపోయి ఆకలి కోపం. ఇంత మహర్షిని నేను నీకు అంత చౌకబాల వాళ్ళకి కనపడ్డానా? పిలిచి ముందు నువ్వు తాగి నాకు నీ ఇంట్లో అన్నం పెడతావా? అంటే నువ్వు తిన్న ఎంగిలి నేను తింటున్నానా అన్నాడు భుక్త శేషం. నువ్వు తిన్న తర్వాత నేను తింటున్నాను, నా భుక్త శేషం నువ్వు తింటావు. వీళ్ళందరూ తినిన తర్వాత హోస్ట్ అంటే అంబరీషుడు తినాలి. ఇది నాకు అవమానము, కాబట్టి నిన్ను నేను ఉపేక్షించను. నీవు విష్ణు భక్తుడివా, చూడు నిన్నేం చేస్తాను అన్నాడండి. ఇప్పుడు నేను గొప్ప నువ్వు గొప్ప తెలియాలి అన్నాడండి. కోపంతో చేతిలోకి నీళ్లు తీసుకున్నాడండి. తన జటాజూట నుండి ఒక జటను ఒక దాన్ని సమూలంగా పెరిగి నేలకేసి కొట్టాడండి. అందులో నుంచి భయంకరమైన ఒక కృత్యను సృష్టించాడండి. కృత్య అనేది ఏంటంటే ఆయన దేనిని చెబితే దాంతో ఆకలి తీర్చుకుంటుంది ఆ కృత్య. దుర్వాసుడు దేనితో ఆకలి దాంతో తీర్చుకుంటే అది తినేసి ఆకలి తీర్చుకుంటుంది. అది ఇంకా దుర్వాసుడు చేసినది ఎంత భయంకరం పనో చూడండి. తన కళ్ళ ముందు ఆ కృత్య అంబరీషుని తినేయాలి అనుకున్నాడండి. అవే చేసి కొట్టాడు, అంబరీషుని తినేయాలి అనుకున్నాడండి. ఇంకా దుర్వాస మహాముని కోపానికి హద్దులు లేవండి. ఇంకా ఇప్పుడు ఆ కృత్యని ప్రయోగించాడు. ఆ కృత్య చేతిలో చేతిలో భయంకరమైన శూలం పట్టుకొని ఆకలితో ఎగురుతుంటే భూమి గోతులు పడిందండి. కాలానల సన్నిభయై శూలాయుధ హస్తయగుచు సురసుర సృక్కన్ నేల బదంబుల ద్రొక్కుచు వాలి మహాకృత్యమనుజ వల్లభుజేరన్. భయంకరమైన క్రోధంతో గంతులు వేస్తూ శూలం పట్టుకొని ఆ కృత్య అంబరీషుడి మీద పడిందండి. దీన్ని చూసి ఒక్క దుర్వాసుడు ఒక్కడే సంతోషిస్తున్నాడండి. తాను బ్రాహ్మణుడు అయ్యుండి కూడా అవతల వారి పరిస్థితి గమనించకుండా నిష్కారణమైన కోపాన్ని పెంచేసుకున్నాడండి ఆయన. ఆ కోపానికి అందరూ బాధపడుతున్నారు. అంబరీషుడు మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు. ఆయనకు తెలుసు పరమాత్మ చూసుకుంటాడు అదంతా. శ్రీమన్నారాయణుడి ధ్యానం చేస్తున్నాడండి అంబరీషుడు. నాకు తెలిసి నేను ఏ అపరాధము చేయలేదు,
పరమ భక్తితో ప్రవర్తించాను. నాకు విద్వాంసులు కూడా అలానే సలహా చెప్పారు, అలానే చెప్పారు. ఇంతకంటే నాకు తెలిసి ఉంటే నేను ఆచరించే ఉండేవాడిని. నేను తెలిసి ఏ పాపము చేయలేదు. తెలియక చేసిన దోషము దోషం కాదు, నేను ధర్మం తప్పలేదు అని అంబరీషుడు నమస్కారం చేస్తూ నిలబడిపోయాడండి. ఇప్పుడు ధర్మాధర్మాలకు ఫలితాన్ని ఇవ్వగలవాడు కదలాలి కదండి అక్కడి నుంచి. ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన ఉన్నవాడికి తెలుసండి. ఇప్పుడు ఎవరు కదిలారండి? నారాయణ ఏమి ఇచ్చాడు అంబరీషుడికి? సుదర్శన చక్రం ఇచ్చాడు. సుదర్శనం కదిలింది. ఇప్పుడు ధర్మం ఎవరిది పక్క ఉందండి? అంబరీషుడి పక్క ఉంది ధర్మం. సుదర్శనం కలిసి ఆ కృత్య మీదకి వెళ్ళిందండి. కృత్య కాలిపోయింది. కృత్య కాలిపోయిన తర్వాత ఆ కృత్యను వేసింది ఎవరు? దూర్వాస మహాముని. ఎప్పుడన్నా ఏదైనా చక్రాన్ని వదిలితే ఆ చక్రం ఉన్న ఆయుధం ఉన్నా ఆ ఎవరు పంపించారో ఆ ఆయుధాన్ని ఫస్ట్ పడగొట్టి ఆ పంపించిన వాడి మీదకి వెళ్తుంది. మీరు సినిమాల్లో చూసి ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేసింది? ఆ కృత్య మీదకి సుదర్శనం కృత్య మీదకి వెళ్ళింది. కృత్య కాలిపోయింది. తర్వాత సుదర్శనం ఎవరు వెంటబడింది? బ్రాహ్మణుడి వెంట, దుర్వాస మహాముని వెంటబడింది. నువ్వు కృత్యను ప్రయోగించావు కాబట్టి నేను నిన్ను తింటాననింది సుదర్శనం. ఇప్పుడు సుదర్శనానికి వెన్నిచ్చి దుర్వాసుడు పరియుద్ధం మొదలుపెట్టాడు. ముందు దుర్వాసుడు, వెనక సుదర్శనం. ముందు దుర్వాసుడు, వెనక సుదర్శనం. ఆయనకి ఇప్పుడు ఆకలి అన్నీ పోయి ఇంకా ప్రాణాల రక్షణలోకి వచ్చాడు. ఏదైనా తప్పించుకోవాలి ఇంక ప్రాణాలు పోకుండా. ఎంత తపస్వి ఆయన, ఎన్ని తెలిసి ఉన్నవాడు. అయినా ఈ సమయాలు తెలుసుకోకుండా, అవతలి వారి అమాయకత్వం దృష్టిలో పెట్టుకోకుండా, ఆయన మంచితనాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పరుషమైన ప్రవర్తనతో ఉండకూడదండి. ఇప్పుడు అది యువతల వాడిని పతనం చేసేస్తుంది. కాబట్టి దుర్వాసుని వెంటబడింది సుదర్శనం. దుర్వాసుడు పరిగెడుతున్నాడు, వెనకాల సుదర్శన చక్రం. భువి దూరు నబ్ది జొరనబ్దిం జొచ్చునుద్వేగి అయి దివి బ్రాకు దిక్కులకు బోదిగ్వీదులుంబోవు జిక్కి వెసం గృంగిన గృంగు నిల్వ నిలుచు గ్రేడించు నొక్క వడిందాపసు వెంటరంటి హరిచక్రం వన్య దుర్వక్రమై. దుర్వాస మహర్షికి ఒక వరం ఉందండి. ఆయన అన్ని లోకాల్లో తిరగలడు. దాన్ని ఆయన తపస్సు చేత సాధించాడు. అటువంటి మహాముని ఆయన. ఆ వరాన్ని చేతిలో పట్టుకొని సముద్రంలోకి దూరిపోయాడండి. చక్రాయుధం కూడా సముద్రంలోకి దూరిపోయింది. అది గమ్మునుంటుంది, ఆ వెనకాల వస్తూనే ఉంది. అది ఎవరి ఆయుధము? శ్రీమన్నారాయణ ఆయుధం అనమాట. వెన్నిచ్చిన వాళ్ళని నరకదండి. అది రొమ్మిస్తే కొడదామని వెనకాలకు వస్తుంది. ఆయన ఆకాశంలోకి ఎగిరాడు, ఆ చక్రం కూడా ఆకాశంలోకి ఎగిరింది. ఈయన నిలబడ్డాడు, అది నిలబడింది. ఈయన నిలబడితే అది నిలబడిపోతుంది, కదిలితే కదులుతుంది అనమాట. ఈయన ఆడుకున్నట్టుగా ఉంటే అది ఆడుకున్నట్టుగా ఉంటుంది. ఈయన దాహం తీర్చుకునేందుకు ఆగితే అది కూడా ఆగుతుంది. ఈయన మళ్ళీ పరిగెత్తే అనుకోండి, మళ్ళీ అది కూడా పరిగెడుతుంది. ఈయన ఎక్కడికి వెళ్ళినా దాన్ని తప్పించుకోలేకపోయినాడండి దుర్వాస మహాముని. అనగా దీని అర్థం ఏంటి? ఈశ్వరుడు దుర్వాస మహామునికి బుద్ధి చెప్పడం మొదలు పెట్టాడు అని. భక్తి అన్నిటికన్నా గొప్పదండి. భక్తి ఎన్ని తప్పులైనా సరే సరిపెట్టేస్తుంది. మీరందరూ కూడా అంతటి విశాల హృదయంతో ఉండాలి తప్ప, వాళ్ళ మంచికి చెప్పాలి తప్ప ఎప్పుడు భక్తులని, ఎవరిని, మంచివారిని అవమానించకూడదండి. భగవంతుడండి రెండు రూపాల్లో ఉంటాడు. ఒకటి అంతటా పరివ్యాప్తమై ఉంటాడు, సాకారం అదే పొందుతుంది. రెండు కాల రూపంలో ఉంటాడు. దుర్వాసుడు ఇంకా పరిగెత్తి బ్రహ్మలోకానికి వెళ్ళాడండి. అప్పుడు బ్రహ్మగారు ఆయన అంటాడనమాట, అయ్యో మహర్షి, నీకు ఎంత కష్టం వచ్చిందయ్యా, నువ్వు అనవసరంగా అంబరీషుడి జోలికి వెళ్ళావా?
ఇప్పుడు నేనేం చేయలేను, నువ్వు వెళ్ళి ఇప్పుడు విష్ణుమూర్తి పాదాలను ఆశ్రయించు. ఏ మహానుభావుడి కనుకొనకలు ఎర్రబడితే నా బ్రహ్మస్థానం ఊడిపోతుందో, ఈ సత్యలోకం ఆగిపోతుందో, అటువంటి వాని జోలికి నేను వెళ్ళలేను, ఆ చక్రాన్ని నేను ఆపలేను అంటాడండి బ్రహ్మ. అసలు బ్రహ్మమే బ్రహ్మ విష్ణు శివ రూపాల్లో ఉంటుందండి. ఇప్పుడు దుర్వాసన ఏం చేస్తాడు, కైలాసానికి వెళ్తాడండి, పరమశివుడి దగ్గరికి బయలుదేరుతాడు. ఎవరో ఒకరు రక్షించాలి కదా. దుర్వాసుడు ఆయన అంశ, పరమేశ్వరుడి అంశ. మహాదేవ వెనక చక్రం వచ్చేస్తుంది, నీకన్నా గొప్పవాడు ఎవడున్నాడు, నన్ను కాపాడు ప్లీజ్ 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 అంటాడు. అప్పుడు పరమశివుడు అంటాడు, నాకు దక్షుడికి ఇంద్రుడికి ఉపేంద్రుడికి ఇంకా చతుర్ముఖ బ్రహ్మగారికి అర్థం కానిది ఏదైనా ఉంది అంటే అదొక్క విష్ణుమాయ ఒక్కటే. మాకు ఇప్పటిదాకా అది అర్థం కాలేదు విష్ణుమాయ అంటే. అందుకని ఆయన సుదర్శనాన్ని నేను ఆపలేదు. నాకు విష్ణుమాయ తెలియదు, పక్కనే వైకుంఠం ఉంది, వెళ్ళి విష్ణువు కాళ్ళ మీద పడి ప్రార్థించు అని అంటాడండి. సుదర్శనాన్ని నేను ఆపలేను అంటాడండి. అది యథార్థం కాదు. కావాలంటే ఎవరన్నా ఆపచ్చు, బ్రహ్మ ఆపచ్చు, శివుడు ఆపచ్చు. కానీ ఒకరి గురించి ఒకళ్ళు వాళ్ళు అలా మాట్లాడతారండి, అందరూ ఒకటే. ఇప్పుడు దుర్వాసును మళ్ళీ పరిగెత్తుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు ఎట్లా ఉన్నాడండి, లక్ష్మీదేవితో చక్కగా సపదీలి ఉన్నాడండి. దుర్వాసుడు వెళ్తూనే శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తూ ఆయన పాదాల మీద పడిపోయి ఆయన రెండు కాళ్ళను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకొని పాదాల మీద శిరస్సును పెట్టండి, లేవడం మానేసి అలానే ఉండిపోయినాడండి. ఇంకా అప్పుడు ఆయన ఏంటయ్యా ఇలా పడిపోయావు, ఏమైంది, లే 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 లేచి కూర్చో అన్నాడు. ఆయనకు తెలియదాన్ని, అసలు సుదర్శనాన్ని పెట్టినవాడు ఎవరండి, ఆయనే కదా. కానీ ఇప్పుడు ఏం తెలియని వాళ్ళ మాట్లాడుతున్నాడు విష్ణుమూర్తి. ఏమైంది లే లే ఎందుకు పడిపోయినావు లే అని. దూర్వాసుడు జరిగింది చెప్పాడండి విష్ణుమూర్తికి, తనను రక్షించమని కోరాడండి. అప్పుడు ఆయన అన్నాడు, చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబు లీల దొంగిలి కునిపోవుచుందురు, రగిల్ విషభక్తిల తాచయంబుల నిలువగా పట్టి కట్టుదురు నేరుపుతో మద కుంభి కైవడిన్, వలలకు జిక్కి భక్త జన వత్సల తంజను చుందు తాపస అంటాడండి. నాకు ఒక బలహీనత ఉంది, విష్ణుమూర్తి అంటాడు. తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్టు నన్ను నిలబెట్టేసి తాళ్లతో కట్టి లక్ష్మీదేవి కూడా ఉందని చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు నా మహాభక్తులు, వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటుంటారు. విష్ణుమూర్తి చెప్పేది, వాళ్ళు నన్ను ఎత్తుకుపోయి వాళ్ళ బుట్లల్లో పెట్టేసుకుంటారు. అలా నన్ను పట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళలో అంబరీషుడు ఒకడు, నన్ను ఎత్తుకెళ్ళి పెట్టేసుకున్నాడు ఆయన మనసులో, ఆయన గుండెల్లో పెట్టేసుకున్నాడు అని చెప్పాడండి విష్ణుమూర్తి. నాకు మేలుగోర నా భక్తులకు గాని భక్త జనులకేన పరమగతియు, భక్తుడెందు జనిన భరతెంతు వెను వెంట గోవు వెంట దగిలే కోడె భంగి. పరమ భక్తుడై అన్నిటి మధ్యలో ఉన్న నా పాదములే పట్టుకున్నవాడు ఎప్పుడు నేనే కావాలి అని తాపత్రయపడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా. ఒక కోడె దూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందోనని దాని వెనక, దూడ వెనక ఆవు పరిగెడుతూనే ఉంటుందండి. అలా నేను నా భక్తుల్ని రక్షించుకుంటూ ఆ భక్తుడి వెంట పరిగెడుతూ ఉంటాను అని చెప్పాడండి. కాబట్టి నీ వెనుక వస్తున్న నా సుదర్శన చక్రము అంబరీషుణ్ణి రక్షిస్తుంది. నేను కోడెదూడ వెనక ఆవుల భక్తుని వెంట పరిగెడతాను అన్నాడండి విష్ణుమూర్తి. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల ఆలి విడిచి సంపదాలి విడిచి
నన్నే కాని అన్యమెన్నడు నెరుగని వారి విడువ నెట్టి వారినైనా. వాడు బ్రాహ్మణుడా, వాడు తపస్సు చేశాడా, వాడు రాజా, వాడు కేవలం వ్రతం చేశాడా, ఇవన్నీ నేను చూడను. వాడు ఎన్ని చేసిన వాడైనా సరే నాకు అనవసరం. పరమ భక్తితో ఉన్న వాడికి నేను వశుణ్ణి అయిపోతానంటాడండి విష్ణుమూర్తి. మీరు భక్తితో ఉండండి, మిగతా అంతా నేను చూసుకుంటానంటాడు. నేను భక్తికి లొంగిపోయే స్వభావం ఉన్నవాడిని. నా యందు ఎవడు అపారమైన భక్తితో ఉండి భార్యతో ఉండి భార్యని పట్టించుకోలేదు, అంతఃపురంలో ఉండి అంతఃపురాన్ని పట్టించుకోలేదు, రాజ్యంతో ఉండి రాజ్యాన్ని పట్టించుకోలేదు, బిడ్డలతో ఉండి బిడ్డలతో మమైకం కాలేదు, అన్నిటితో ఉండి అన్నిటినీ విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాడిని నేను పట్టుకుంటానన్నాడండి విష్ణుమూర్తి. అది నా లక్షణం అన్నాడు విష్ణుమూర్తి. అంటే తాను అంబరీషుడిని పట్టుకుని ఉన్నాడనే కదండి విష్ణుమూర్తి, అది దాని అర్థం. కానీ ఆ విషయము అలా చెప్పలేదు. సాధుల హృదయము నాయది, సాధుల హృదయంబు నేను జగముల నెల్లన్, సాధులు నేన ఎరుంగుడు సాధులెరుంగుదురు నాదు చరితము విప్రా. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే అడిగితే ఇవ్వను అన్నవాడు, అవతల వాళ్ళ దోషాన్ని మన్నించగలిగిన వాడు, ఈ రెండు లక్షణాలు ఉన్నవాడు సాధు పురుషుడు. ఆ సమయంలో దుర్వాస మహామునికి 2 లక్షణాలు ఉన్నాయండి. అటువంటి విశాల హృదయం ఉన్నవాడు ఎవడో వాడు సాధు పురుషుడు. అటువంటి సాధు పురుషుడు ఎక్కడ ఉన్నా నాకు తెలుస్తుంది. నేను ఎప్పుడూ వాడి గుండెల్లో ఉంటాను. అందుకని వాడి గుండెలే నా ఇల్లు. ఇప్పుడు అంబరీషుడి గుండెలే విష్ణుమూర్తి నివాసం అండి. వాడు నేనుగా ఉంటాను. అందుకని నాకు వాడికి నేను ఎప్పుడు దూరంగా లేము అంటాడండి విష్ణుమూర్తి. దారుణీసురులకు తపము విద్యయు రెండు ముక్తి చేయుచుండు ముదము తోడ దుర్వినీతులగుచు దుర్జనులకు వారికి వియు కీడు చేయకేలయుండు. ఏమయ్యా, నువ్వు బ్రాహ్మణుడివి, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశావు. నువ్వు ఎంత తపస్సు చేస్తే ఎవరికి కావాలి? విష్ణుమూర్తి అంటాడు దుర్వాసంతో, ఎన్ని గొప్ప పనులు చేస్తే ఎవరికి కావాలి? అవతల వాళ్ళలో ఉన్న అమాయకత్వాన్ని క్షమించగలిగిన విశాల హృదయం నీకు లేదు. అవతలి వాడి కష్టమేంటో తెలుసుకోగలిగిన లక్షణము నీలో లేదు. నీకెప్పుడు పక్కన కోపం అనే ఒక లక్షణం ఉంది. చిన్న అమర్యాద జరిగితే చాలు అవతల వాళ్ళని నువ్వు చెప్పించేస్తావు. ఏదో జరిగిపోయిందని ఆలోచించు. ద్వాదశి వెళ్ళిపోతుందని నీళ్లు తాగాడని నువ్వు ఆలోచించలేదు. కోప్పడిపోయి ఆ కృత్యని సృష్టించావు. కాబట్టి నువ్వు దుర్నీతిని పాటిస్తున్న వాడివి. అలాంటి వాడికి ఎంత తపస్సు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా అవి నిరంతరము అస్తమానము భ్రష్టాలైపోతుంటాయన్నాడు. అటువంటి వాడు కష్టాన్ని పొందుతాడు. దీన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకో. విశాల హృదయం నీకు లేదు కాబట్టి నీకు గల ఈ చెడ్డ లక్షణాలు నీకు కీడు చేయకుండా ఎలా ఉంటాయి చెప్పు. కాబట్టి నీ స్థానాన్ని వెతికి నీవు ఒకసారి పరిశీలన చేసుకో. దిద్దవలసింది అంబరీషుడిని కాదు. అంబరీషుడు ఏం తప్పు చేయలేదు. ముందు నిన్ను నువ్వు దిద్దుకోవాలి. కాబట్టి ఏం చేస్తావో తెలుసా బ్రాహ్మణ అంటారండి విష్ణుమూర్తి. అదే పో బ్రాహ్మణ, నీకును సదయుడు నా భాగసుతుడు, నా భాగుడి కుమారుడు అంబరీషుడండి. నా భాగసుతుడు జన వినుత గుణాస్పదుడిచ్చు నభయమాతని మది సంతసపరిచి వేడుము శరణంబున్. మహాసాధువైన వాడు కాబట్టి పొరపాటు చెప్పగానే ఒప్పుకొని ఆశీర్వచనం చేసేస్తాడు. అంతేగాని సాధు పురుషుడికి పట్టుబట్టే లక్షణం ఉండదు. నువ్వు వాడి పట్ల చేసిన తప్పును నేను క్షమించలేను. అంబరీషుడు సాధువు, పట్టుబట్టడు. కాబట్టి ఈ శరణాగతిలో అంబరీషుడి దగ్గరికి వెళ్ళు, ఆయన కాళ్ళు పట్టుకో అన్నాడండి. ఎటువంటి శిక్ష వేశాడో చూడండి విష్ణుమూర్తి దుర్వాస మహాముని. ఇప్పుడు పరుగున వెళ్ళాడండి దుర్వాస మహాముని.
వెళ్ళి సింహాసనం మీద కూర్చున్న అంబరీషుడి దగ్గరికి వెళ్ళాడండి. దుర్వాస మహాముని ఇప్పటికి కూడా అంబరీషుడు ఎంత మంచివాడో చూడండి. ఇంత తిరుగుతున్నానా ఎవరు మన దుర్వాస మహాముని, అప్పటిదాకా తిరుగుతున్నాడు. దుర్వాస మహాముని భోజనం చేయలేదని తాను అప్పటికి కూడా భోజనం చేయకుండా కూర్చున్నాడండి అంబరీషుడు. అది ఆయన ధర్మం అంటే. అప్పటికి కూడా భోజనం చేయకుండా విషాద వదనంతో కూర్చున్న అంబరీషుని పాదాల మీద పడిపోయాడండి దుర్వాస మహాముని. పడిపోయి గట్టిగా ఆయన పాదాలు పట్టుకుని, మహానుభావ, ఈ సుదర్శన చక్రధారణ నుండి నీవే నన్ను రక్షించాలి. అంతటి మహాత్ముడు తన వల్ల క్రోధాన్ని పొంది అన్ని కష్టాలు పడి తను కాళ్ళు పట్టుకున్నందుకు అంబరీషుడు సిగ్గుపడ్డాడండి దుర్వాస మహాముని కాళ్ళు పట్టుకోగానే. అంబరీషుడిది నిజంగా ఎంత గొప్ప మనసు చూడండి. ఇది భక్తి అంటే. ఎక్కడి నుంచి అండి వచ్చింది భక్తి? తాను గృహస్థాశ్రమంలో ఉండి ఇంకా భక్తి కావాలి, ఇంకా భక్తి కావాలని సాధన చేయడం వల్ల వచ్చిందండి. అప్పుడు అంబరీషుడు అండి వెంటనే లేచి సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేశారండి. ఈ ప్రార్థనను వింటే నిజంగా మనల్ని తనుకు వస్తున్న ఈ దురితాల నుండి మనం కాపాడబడతామండి. ఈ ప్రార్థన అంత మంచిది. అందరూ జాగ్రత్తగా వినండి. నీవు పావకుడవు, నీవ సూర్యుండవు, నీవ చంద్రుండవు, నీవ జలము, నీవ నేలయు, నింగి నీవ సమీరంబు, నీవ భూతేంద్రియ నికరమీవ, నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశులు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము, నీవ బహుయజ్ఞ భోజివి, నీవ నిత్యమూల తేజంబు, నీకు నే మొక్కువాడ, నీరజాచుండు చాలా మన్నించునట్టి శస్త్రముఖ్యమ కావవే చాలు మునిని. శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రానికి భేదం లేదని ఈ స్తోత్రం చేశాడండి అంబరీషుడు. నీవే మూలం, నీవే సృష్టి, నువ్వే స్థితి, నువ్వే లయ, నువ్వే యజ్ఞం, నువ్వే రక్షణ, నువ్వే జలము, నువ్వే పృథ్వీ, నువ్వే ఆకాశము. అటువంటి సుదర్శన శరణాగతి చేసిన ఈ మునిని, దుర్వాస మునిని కాపాడు అని అంబరీషుడు ఆ సుదర్శన చక్రాన్ని వేడుకుంటాడండి. హరిచే నీవు విసృష్టమై చనగమున్నాలించి నీ ధారలన్ ధర నిన్రాలుట నిక్కమంచు మునిపేదైచేశ్వర వ్రాతముల్ శిరముల్ పాదములున్ భుజాయుగలముల్ చేదిల్లి అంగంబుల పొడగ ప్రాణ సమీరముల్ వెడలు నీ యుద్ధంబుల చక్రమా. నీవు సామాన్యమైన వాడివి కావు. నీకు కోపం వచ్చిందంటే యుద్ధంలో అరివీన భయంకరమైన రాక్షసుల చేతులు, కాళ్ళు, గుండెలు ముక్కలు ముక్కలుగా తెగనలుగుతావు. సుదర్శన చక్రాన్ని పొగుడుతున్నాండి. రాత్రి వేళ రాక్షసులు భార్యలతో పడుకొని ఉండగా నిద్రలో నువ్వు వాళ్ళ కల్లోకి వస్తే తెల్లవారేసరికి రాక్షసుని భార్యల మెడలో మంగళసూత్రాలు తీసేస్తారు. అంటే రాక్షసులు మరణిస్తారు. నువ్వు అటువంటి తేజో విరాజితుడవు స్వామి. నీ పరాక్రమాన్ని ఎవరు అడ్డగలరు, నిన్ను ఎవరు ఆపగలరు అంటాడండి. కమలలోచనుండు కలుల చిచ్చింపగా పాలు చేయి నువ్వు పాలు వడితి, అయినా ఇంక జాలు నా పన్నుడయ్యున్న తపసిగావు మీవు ధర్మ వృత్తి. ఈ రాక్షస సంహారాన్ని చేయడానికి స్వామి సుదర్శనాన్ని పట్టుకుంటూ ఉంటాడు. నువ్వు అటువంటి వాడివి. అటువంటి పనులకు వినియోగింపబడుతూ ఉంటావు నువ్వు. ఇవాళ ఈ మహర్షి దుర్వాస మహర్షి శరణాగతి చేశాడు. బ్రాహ్మణ్ణి చంపడమా, వద్దు వద్దు, మునిని కాపాడు, దుర్వాస నుండి కాపాడు అని ఆ సుదర్శన చక్రానికి నమస్కరించి వినమ్రతతో చేతులు జోడించి నమస్కరిస్తాడండి. ఏ నమస్కరింతు నింద్రశాస్త్రవ ధూమకేతువునకు, ధర్మసేతువునకు, విమల రూపమునకు, విశ్వదీపమునకు, చక్రమునకు, గుప్త చక్రమునకు. నమస్కారం చేయడం అంటే అదండి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, బుద్ధి స్థానమైన శిరస్సు. నిన్న కూడా చెప్పుకున్నాం ఈ 11 నీ పాదాల దగ్గర విడిచిపెట్టాలని వదిలిపెట్టడం, అవతలి వారి శరీర అధోభాగమందున్న పాదాలను శిరస్సుకు తాకించడాన్ని శరణాగతి అంటారండి. ఆయన
నన్ను శరణాగతి చేసి నిలబడ్డాడు. నేను నీ శరణాగతి చేస్తున్నాను. దుర్వాస మహాముని వచ్చి నా పాదాలు పట్టుకున్నాడు, నేను వచ్చి నీ పాదాలు పట్టుకున్నాను. ఆయన నన్ను శరణాగతి చేసి నిలబడ్డాడు, నేను నీకు శరణాగతి చేస్తున్నాను. ఓ చక్రమా, నీవు ఇంద్రాది శత్రువుల మదాన్ని అంతకలిగిన దానికి, ఈ లోకాన్ని యథార్థ రూపమున మరుగుపరిచి జగత్తుగా కనబడేట్టు మాయ చూపించగలదానికి, ఈ విశ్వాన్ని రక్షించగలదానికి అటువంటి చక్రమా నీకు నమస్కారము అని ఆ సుదర్శన చక్రానికి నమస్కారం చేశారండి అంబరీషుడు. విహిత ధర్మమందు విహరింతునేని నిష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణి సురుడు మాకు దైవతంబగునేని విప్రునకు శుభంబు వెలయుగాక. అలా సుదర్శనానికి నమస్కరించండి. చక్రానికి కోరిన వాళ్ళకి నా దగ్గర ఉన్నది లేదనకుండా నేను ఇచ్చిన వాడినైతే, నేను ఎప్పుడు ధర్మం తప్పకుండా ప్రవర్తించిన వాడినట్లయితే, నేను చేసిన పూజలకు శ్రీ మహావిష్ణువు సంతోషమును పొందిన వాడైతే, నీవు ఈనాడు మహర్షిని సంహరించాలన్న ఈ ఉద్యుక్తతను పొందుతున్న దానివి ప్రశాంతతను పొంది శాంతిని పొంది నీ యథాస్థానానికి నువ్వు మరలిపోదువుగాక అని అంబరీషుడు ప్రార్థించాడండి. దుర్వాసుని రక్షించడానికి తాను చేసిన తపస్సునంతటిని, ఆ మహాముని రక్షించడానికి మొత్తం తపస్సుని ఒట్టుపెట్టాడండి అక్కడ. ఎవరు? మన అంబరీషుడు. ఉత్తర క్షణం ఇంకా వెంటనే ఆ చక్రం, సుదర్శన చక్రం ప్రశాంతతను పొంది వైకుంఠానికి వెళ్ళిపోయిందండి. చూసారా? వెళ్ళిపోగానే శపిద్దామని కృత్యను సృష్టించిన దుర్వాసుడు అంబరీషుని చిలకలేకపోయాడండి. సరికదా ఒక మాట అన్నాడండి ఆయన దుర్వాస మహాముని అంబరీషుడితో, ఆహా, ఎందుకురా ఇన్ని వేల ఏళ్ళు తపస్సు చేశాను, నేను ఎందుకు చేశాను ఇన్ని వేల ఏళ్ళు తపస్సు? నువ్వు ఒక గృహస్థుడిగా ఉంటూ నీవు పొందిన దాన్ని నేను పొందలేకపోయాను అంటాడండి దుర్వాస మహాముని. ఒక మాటెవ్వని పేరు కర్ణములలో నొయ్యారమై సోకినన్ సకలాగంబులు పల్లటిల్లి తొలగున్ సంభ్రాంతితో నట్టి సత్సుకరున్ మంగళ తీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేచు దానకలంక స్థితి గొల్చు భక్తులకు లేదడ్డంబు రాజాగ్రణి. శ్రీ మహావిష్ణువు అండి నామము. శ్రీ మహావిష్ణువు యొక్క నామము జీవితంలో ఒక్కసారి ప్రీతితో చెప్పిన, జాగ్రత్తగా వినండి, అయిపోతుంది ఇంకొక 2 నిమిషాలు. ఒక్కసారి ప్రీతితో చెప్పిన, శ్రీమన్నారాయణి పాదాలకు నమస్కరించిన వారికి ఏ కష్టాలు అడ్డవండి. నువ్వు అటువంటి మహానుభావుడవు, నిరంతరం శ్రీమన్నారాయణ స్మరణ చేసిన వాడివి. నీ వైభవం ఏంటో నేను చూశాను. ఇవాళ మిత్రుడవై రక్షించావు, నాకు జీవితాన్ని ఇచ్చావు. ఇక నుండి నీ పేరు అన్ని లోకాల్లో చెప్పుకుంటారు. నీ పేరు చెప్పుకున్న వాళ్ళకి శ్రీమన్నారాయణి పాదాల యందు భక్తి కలుగుతుంది అని అంబరీషుని స్తోత్రం చేస్తూ దుర్వాస మహాముని వెళ్ళిపోబోయాడు ఆయన. అప్పుడు అంబరీషుడు అంటాడండి, మీరు బయలుదేరినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కూడా భోజనం చేయలేదు స్వామి. మీరు భోజనం చేస్తే ఆ మిగిలిన పదార్థాన్ని నేను గుప్త చేసంగా భావించి తింటాను, ముందు మీరు భోజనం చేయండి అన్నాడండి. అప్పుడు ఇంకా దుర్వాస మహాముని పరమ సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు. అవని సూర్యుడు గుడువనతి పవిత్రంబైన వంటకంబు భూమి వరుడు గుడిచే తపసి నెగులు మాన్పదానెంత వాడను హరి కృపామాత్యమను తొలచి. ఈ పద్యం అండి గృహస్థు ధర్మాన్ని నిత్య నిలువుగా నిలబెడుతుందండి. ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు కుడిచి వెళ్ళిన తర్వాత, అంటే తిని వెళ్ళిన తర్వాత మిగిలిన అన్నం అండి చాలా పవిత్రమైంది అన్నాడు అంబరీషుడు. ఆ మిగిలిన అన్నాన్ని అంబరీషుడు తిన్నాడండి. తర్వాత దుర్వాసుడు సంతోషంగా వెళ్ళిపోయాడండి. అప్పుడు కొంతమంది వచ్చి, మహానుభావ, మీరు ఎంత గొప్పవారండి, దుర్వాసుడి మతాన్ని మీరు అణిచారు అని అన్నాడండి. అప్పుడు అంబరీషుడు అంటండి, తప్పు, మీరు ఆ మాట అనకండి. దుర్వాసుడు మహానుభావుడు, అటువంటి వాడిని నేను రక్షించడం ఏంటి? నేను కాదు రక్షించింది, ఇది శ్రీమన్నారాయణుడి కృపాకటాక్షము అన్నాడండి. ఆయన నన్ను రక్షించాడు, ఆయనకు పాఠం చెప్పాడంతే. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలండి. ఇలా ఎందుకు దుర్వాసుడు ప్రవర్తించాడు? శ్రీమన్నారాయణుడు ముందుగానే ఎందుకు సుదర్శనాన్ని రక్షణగా పెట్టాడు? ఆయన ముందే అంబరీషుని ఇంట్లో ఒక
సుదర్శన చక్రాన్ని పంపించేసి పెట్టాడు. స్నానం చేస్తున్న దుర్వాసుడు ద్వాదశి వెళ్ళిపోయే సమయంలో ఎందుకు ఒక్కసారిగా బహిర్ముఖుడైపోయాడు, ఎందుకు ధ్యానంలోకి వెళ్ళిపోయినాడు? వీటన్నిటికీ కారణాలు తెలుసుకునేందుకు మనము ప్రయత్నించాలండి. దుర్వాస మహర్షికి జన్మత ఒక లక్షణం వచ్చేసిందండి. మన వాళ్ళు స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు భాగవతం విను, నిన్న కూడా చెప్పుకున్నాం మనం, భాగవతం విను, కృష్ణలీలలు విను అని చెప్తుంటామండి. భాగవతంలోని దశమస్కందం వింటే పరమ జ్ఞాని, తేజోవంతుడు, కడుపులో ఊపిరి పోసుకుంటాడని నానుడు. కానీ దురదృష్టవశాత్తు పరమశివుని అంచెతో దుర్వాసో మహర్షి అనసూయాదేవి గర్భం నుండి జన్మించే ముందు హైహయుడు అనే ఒక రాజు వ్యగ్రతను కల్పించాడండి. ఆ అమ్మ కడుపులో నుంచి బయటకు రావడంలో రాజు కల్పిస్తున్న ప్రతిబంధకాన్ని చీలుకొని రావడం కోసం దుర్వాసో మహర్షి అపారమైన కోపంతో పుట్టాడండి. పుడుతూనే కోపంతో పుట్టాడు. ఆ కోపం దాటికి హైహయుడు భస్మం అయిపోయాడు. కానీ అది జన్మ లక్షణంగా దుర్వాసుల్లో ఉండిపోయింది. ఈ లక్షణాన్ని ఆయన గెలవలేకపోయాడు అనమాట. భాగవతంలో ఈ కథకు నిజంగా మీరు పరిపూర్తి రావాలంటే బ్రహ్మవైవర్త పురాణం ఉంది, దేవి భాగవతం ఉంది. ఆ రెండింటిని కూడా కలుపుకుంటేనే ఒకటి. ఇప్పుడు బ్రహ్మవైవర్త పురాణంలో ఒక రహస్యం చెప్తారండి. మహానుభావుడు కోపిస్తూ వాడిని దుర్వాస మహర్షికి ఎవరు పిల్లలు ఇచ్చేవారు కాదండి. ఒకనొకప్పుడు ఆయనకు గృహస్థాశ్రమం ఉండడానికి వివాహం చేసుకోవాలని కోరిక పుట్టిందండి దుర్వాస మహామునికి. ఔర్వ మహర్షి అనే ఆయనకి కందళి అనే ఒక కుమార్తె ఉందండి. దూర్వాసుడు ఆమెను వివాహం చేసుకుంటా అన్నాడు. అంటే ఔర్వ మహర్షి అన్నాడు, ఈ పిల్ల అవివేకినైనా, ఈ పిల్ల అంత మంచి బుద్ధి కలిగింది కాదు, కొంచెం కోపంతో ప్రవర్తిస్తుంది, చెప్పిన పని చెయ్యదు, నువ్వు ఎటువంటి వాడో నాకు తెలుసు, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే నాకు లేనిపోని ఇబ్బంది, నీకు కూడా కోపమే, మా అమ్మాయికి కోపమే, నేను ముందే చెప్తున్నాను, నా కూతురు భాషనందు చాలా సుందరంగా బాగుంటుంది, కానీ అంతరంలో అవివేకి, అందుకని వద్దు అని అన్నాడండి. అప్పుడు దుర్వాసుడు అంటాడు, ఏం పర్వాలేదు, నేను సర్దుకుంటానులే, నాకు ఇచ్చి పెళ్లి చేయి అన్నాడండి. ఈ విషయాలన్నీ చెప్పేశాను కదండి. ఔరుడు ఏం చేశాడు, ఆ అమ్మ వాళ్ళ కూతురు కందల్నిచ్చి దుర్వాస మహామునికి వివాహం చేశాడండి. ఒక రోజున దుర్వాస మహామునికి ఎందుకు కోపం వచ్చిందండి. ఆమెకేసి ఎర్రగా చూశాడు, అంతే, ఆవిడ బూడిలో అయిపోయి కింద పడిపోయిందండి. కోపం పన్ను అన్నాడు, కోపంతో చూశాడు ఆమె కాలి కింద పడిపోయింది. అప్పుడు ఆయన, అయ్యో మీ నాన్న చెప్పాడు నిన్ను కోపపడద్దని, నేను నిన్ను భారీగా పుచ్చుకున్నాను, కానీ కోపంతో చూశాను, బూడిదైపోయావు, సరే నీకు గొప్ప వరం ఇస్తున్నాను, నువ్వు ఎప్పటికీ అంతరించవు. ఈ చాలా జాగ్రత్తగా వినండి. ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారేమో, మనకి ఇప్పుడు 9 మంది ఉన్నారు అండి. కందలి నీ పేరు కాబట్టి భూమి ఎందుకు కందలి అంటే అరటి చెట్టుగా పుడతావు అన్నాడండి. కందలి బూడిదైపోయింది. ఒకసారి అరటి చెట్టు పుట్టింది అనుకోండి, ఒక గెలవేసి చచ్చిపోవని మళ్ళా పిల్లక పుడుతుంది. నువ్వు అలా పరంపరాగతంగా పెరుగుతావు, నీ జాతి ఎప్పుడు ఈశ్వరుణ్ణి సేవిస్తుంది అని వరం ఇచ్చాడండి కందలికి. ఇప్పుడు మనం ఏ దేవాలయానికి వెళ్ళా మన మొక్కజొన్న పొత్తులు, మోసంబీలు, ఈ సంతాలు, ఆరెంజ్లు, కమలా పళ్ళు తీసుకెళ్ళలేదండి, అరటి పళ్ళు పట్టుకెళ్తాం. ఈ విధంగా అప్పటి కందలి ఇప్పటి కదలీ పళ్ళ రూపంలో ఈశ్వర సేవకు ఉపయోగపడుతుందండి. దూర్వాసుడు కోపడుతుంటాడు, వరం ఇస్తుంటాడు. ఇది ఆయనకున్న లక్షణం అనమాట. ఆయన ఇలా చాలా మందికి శాపాలు ఇచ్చాడు, వరములు ఇచ్చినా అలానే ఇస్తాడు దుర్వాస మాముని. భారతానికండి ఆది ఆయనే అండి. కుంతికి వరం ఇచ్చి కర్ణుడు పుట్టడానికి కారణం అయ్యాడు దుర్వాస మాముని. ఒకనాడు కూతుర్ని చూడాలని ఔర్వుడికి బుద్ధి పుట్టింది. అక్కడేమో కూతురు చనిపోయింది. దుర్వాసుడు కోపంగా చూశాడు, కూతురు చనిపోయింది, భార్య చనిపోయింది. కానీ వాళ్ళ తండ్రి, ఆ కందలి తండ్రి ఔర్వుడికి బుద్ధి పుట్టింది, కూతుర్ని చూసొద్దాం, ఒకసారి అల్లుడి దగ్గరికి వెళ్దామని. అల్లుడు గారింటికి వచ్చాడండి, కూతురు కనిపించలేదు. ఆయనకి అనుమానం వచ్చింది, ఏందిరా మా అమ్మాయి కనిపించడం లేదని. ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడండి. ఇది ఔర్వుడు తన కూతురు భస్మం అయిపోయిందని గమనించాడు. దుర్వాసుడు వరాన్ని ఇచ్చాడని కూడా మళ్ళీ గ్రహించాడు.
దూర్వాసుడు ఆ కందలి చనిపోయిన తర్వాత వరాన్ని ఇచ్చాడు, కదలి ఫలంగా నువ్వు సేవించబడతావు. అప్పుడు నేను కన్యాదానం చేసేటప్పుడు నా పిల్ల అవివేకి అని చెప్పాను, సర్దుకుంటానని నువ్వు కన్యాదానం పుచ్చుకున్నావు, కోపం వచ్చి భస్మం చేసావు, కాబట్టి నేను నీకు శాపం ఇస్తున్నాను. ఏం శాపం ఇచ్చాడండి? నువ్వు ఒక రాజర్షి చేతిలో, అంటే ఒక మహాముని చేతిలో గొప్ప ఘోర అవమానాన్ని పొందుతావు. నీవు తప్ప లోకాలు చెప్పుకుంటూ నీ తప్పు లోకాలు చెప్పుకుంటూ నువ్వు పరిగెడుతూ ఘోర అవమానాన్ని పొందుతావని దుర్వాసుడికి శపించాడండి. అందుకనే అతనికి ఈ అంబరీషుడి వల్ల ఈ పాలన, ఈ భోజనం చేయకపోవడము, నదికి వెళ్ళి స్నానం చేయడము, అక్కడ దైవజ్ఞానంలో మునిగిపోవడము, తర్వాత కృత్యని దుర్వాసుడు అంబరీషుడు మీదకి పంపడము, అప్పుడు సుదర్శనం అడ్డు రావడము, తర్వాత సుదర్శనము కృత్యని చంపడము, తర్వాత దుర్వాస మహాముని వెంటబడ్డము, దుర్వాస మహాముని బ్రహ్మ దగ్గరికి, ఈశ్వరుడి దగ్గరికి, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడము, విష్ణుమూర్తి మళ్ళీ సుదర్శనాన్ని దుర్వాస మహామునికి చెప్తాడు, నువ్వు వెళ్ళి అంబరీషుడు కాళ్ళే పట్టుకో, అప్పుడు నీకు ఆయన విముక్తి కలిగిస్తాడని చెప్పడానికి చెప్తాడు. ఆ శాపం అంతా ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది అనమాట దుర్వాస మహామునికి. కాలం తెలిసి ఉన్నాడు కాబట్టి దుర్వాస మహర్షి అంబరీషుడి జోలికి వస్తున్నాడు కాబట్టి శ్రీమన్నారాయణ చక్రాన్ని అంబరీషుడి ఇంట్లో పెట్టాడండి ముందే నారాయణుడు. అందుకని దుర్వాస మహర్షి అవమానాన్ని పొందాడు. అందుకే అప్పటి వరకు ధ్యానం చేసి ధ్యానం నుండి బయటకు వస్తాడు. ఇప్పుడు మనము అంబరీషోపాఖ్యానంతో దీన్ని సమన్వయం చేసుకోవాలి. కాబట్టి క్రోధం ఒక్కటి ఉంటే ఎంత దాన్ని ఎలా పాడు చేస్తుందో మనం గమనించాలి. అందుకని క్రోధము ఒక్కదాన్ని పక్కన పెడితే తపస్సులో ఎంత కింద ఉన్నవాడైనా సరే అంబరీషుడు ఏ స్థితిని పొందాడో మనం గ్రహించాలండి. గృహస్థాశ్రమంలో ఉండి అంబరీషుడు సాధించిన విజయానికి మనం అందరం పొంగిపోయి అంబరీషుని పాదాలకు 1000 నమస్కారాలు చేయాలండి. ఆ మహానుభావుడు అంబరీషుడు తదనంతరం తపస్సు చేసింది, ఈశ్వరుడి పునరావృత్తిరహిత శాశ్వత నారాయణ సాయుధ్యాన్ని పొంది ధరించాడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం